వెల్కమ్ టు బిగ్ డిబేట్. సో సీఎం గారు ఎలా ఉన్నారు? ఎర్రటి ఎండలో మలమల మాడుతూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాల్సిన పరిస్థితి. మాడినా కూడా తప్పదు, తప్పట్లేదు, ఉపన్యాసాలు తప్పట్లేదు. సో 5 నెలలు అయిపోయింది, 6వ నెల దగ్గరికి వచ్చింది. సంబరాల ఇది కూడా ఏమీ తీరలా. ఈ లోపు ఎలక్షన్ 5 నెలలు కరెక్ట్గా. సో డిసెంబర్ 7th చార్జ్ తీసుకున్నాం. కరెక్ట్ 5 months. మామూలుగా అయితే ఏంటంటే ఒక 6 months పాటు సెలబ్రేషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు అప్పట్లో కేసీఆర్ చేసిన పనితో 5 నెలలకి ఎలక్షన్ రావటం, లోక్సభ ఎలక్షన్స్. సో దాని నుంచి మీరు ఇప్పుడు ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయింది కదా, ఈ ఛాలెంజ్ని ఎలా దాడదాం అనుకుంటున్నారు? అంటే నేను అందుకే ఆయన చెప్తున్నాను సార్, డిసెంబర్లో జరిగిన ఎన్నికల సెమీఫైనల్స్, ఈ ఫైనల్స్ ఇదే ఫైనల్స్, ఈ ఎలక్షన్ కొడితేనే ఛాంపియన్షిప్ కొట్టినట్టు. ఎందుకంటే ఈ టాస్క్ అట్లాంటిది. అంటే గవర్నమెంట్ 100 రోజుల పర్ఫార్మెన్స్. డిసెంబర్ 7కు ఛార్జ్ తీసుకున్నాం, మార్చి 17కు షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఎగ్జాక్ట్గా 100 రోజులు మేము 100 రోజుల్లో చాలా చేస్తామని చెప్పినాం. ఆ రోజుకి కోడ్ వచ్చింది. అక్కడ నుంచి మార్చి 17th నుంచి 4th ఫేజ్, లాస్ట్ టైం అన్న ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ ఉండే. సో ఏప్రిల్లోనే పోలింగ్ అయిపోయింది. ఈసారి 4th ఫేజ్ పోవడంతో మే 13th వచ్చింది. అసలు ఎండలు ఎట్లా అంటే పొయ్యిలేసి కాలుస్తే కూడా అక్కర్లేదు, నుంచుంటే రోడ్డు మీద కాలిపోయేటట్టు ఉన్నది. దానికి తోడు చాలా మంది ఏదో అనుకుంటారు హెలికాప్టర్లో తిరుగుతే ఏదో ఉందని, దాంట్లో డబ్బాలు వేసి ఊపినట్టే. అవును అవును, అది చల్లబడే లోపు దిగాలి కదా, మళ్ళీ దిగాల మళ్ళా అంటే పరిగెత్తే. సో చాలా హెక్టిక్ ఉన్నది. హెక్టిక్ ఒకటి పొలిటికల్ పార్టీస్ 3 పార్టీల మధ్య ఛాలెంజింగ్గా వచ్చింది. ఎవరికి వాళ్ళకి ఇది జీవన్మరణ సమస్య ఒక రకంగా చెప్పాలంటే. గవర్నమెంట్ ఉన్నా మీకైనా అదే సమస్య, బీజేపీకి అదే సమస్య. ఏదో ఒక పార్టీ లేచిపోవాలనేది అందరికీ ఉంది. సో ఎవరు లేపుతున్నారు అంటే ఇక్కడ ఒకటి మనం ఫ్రాంక్గా మాట్లాడుకోదలుచుకుంటే, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఏం రోల్ లేదు, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. జాతీయ పార్టీలు కనుక జాతీయ పార్టీలే కాకుండా 2 కూటములు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, ఇంకొకటి ఇండియా కూటమి. సో ఉండే రాజకీయ పార్టీలు పోలరైజ్ అయిపోయినాయి. ఎన్డీఏ కూటమి వైపు ఒక సైడు, ఇండియా కూటమి ఒక సైడు. అంటే 2 టీంలు సెట్ అయిపోయినాయి. ఈ 2 టీంలు కాకుండా మిగిలిపోయిన వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే. అంటే వాళ్ళు ఆడుతున్నాము అని అనుకున్నా, ఆటలో ఉన్నాము అనుకున్నా, ఎన్నికలు ముక్కోన పోటీ కనిపించినా బూత్లోకి వెళ్ళేటప్పటికి ఫేస్ టు ఫేస్ ఎలక్షనే జరుగుద్ది. ఎందుకనంటే మన తెలంగాణనే దుబాక తీసుకోండి, 3 కార్నర్ కంటెస్ట్ జరిగింది. కానీ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే పోలరైజ్ అయింది. హుజూరాబాద్ తీసుకోండి, కాంగ్రెస్ లేచిపోయింది, అసలు కనిపించకుండా పోయింది. ఇట్లా మునుగోడులో కూడా అదే పరిస్థితి. మళ్ళీ అదే నాగార్జున సాగర్ అండ్ హుజూర్ నగర్లో బీజేపీ లేచిపోయింది, మేము మిగిలిన. అవును, అంటే ఎలక్షన్లో పోటీ ముక్కోనపు కనిపించిన పోలింగ్ మాత్రం ఇద్దరి మధ్యలోనే జరుగుతుంది. సో ఈ ఎన్నికల్లో కేసీఆర్ మీద ఇంకా కోపం తగ్గలే ప్రజలకు. నేను అబ్జర్వ్ చేసింది. అంటే నేను ఉపన్యాసాలు చెప్పేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు లేవనెత్తిన అంశాల విధానాన్ని, వాస్తవంగా కేసీఆర్ చేతిలో అధికారం లేదు, దిగిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ని తిట్టాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన్ని నడుములు ఎరిగి అక్కడ పడ్డాడు కాబట్టి సానుభూతి అని ఉండాలి. కానీ ప్రజలలో సానుభూతి కనిపించడం లేదు. ఇంకా ఎక్కడో తగిన శాస్తి జరిగింది అని అనుకుంటున్నట్టు లేరు. కాబట్టి జనరల్గా ఎలక్షన్స్లో ఓడించేస్తే అక్కడితో వాళ్ళకి అనుకుంటారు. కానీ వాళ్ళు ఎందుకో ఇంకా ప్రజలలో అది తగ్గల. దానికి 2 కారణాలు అబ్జర్వ్ చేసిన నేను. ఒకటి, తన కుటుంబం వల్లనే ఈ ఫలితాలు వచ్చినాయని ఆయన ఎక్కడ అంటే ఎక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. 2, తప్పును ప్రజల మీద నెట్టుతున్నాడు. మీరే తప్పుడోళ్ళు, మీరు గ్రేటర్ హైదరాబాద్ ఆంధ్ర వాళ్ళని చూడు ఎంత మంచిగా మాకు ఓటేసారో, వాళ్ళకున్న జ్ఞానం తెలంగాణ వాళ్ళకి లేదు. డైరెక్ట్ ఇంటర్వ్యూలో కూర్చొని తిడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు మాకు ఓటేసారు, తెలంగాణ వాళ్ళకి అంత బుర్ర లేదు. తెలియదు ఏంటంటే ఇక్కడ వేసింది ఆంధ్ర వాళ్ళు కాదు, అదర్దాన ఆంధ్ర వాళ్ళు, వేరే ఉత్తరాది రాష్ట్రాలు. అంటే ఆయన ఏమనుకుంటుండే, ఆయన సార్ ఇక్కడ నా అబ్జర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గెలిపించాడు అనుకుంటుంటాడు. అట్లా ఆ యాంగిల్ ఆయన. అందుకే జగన్ కు మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ కింద జగన్ గెలుస్తాడని కూడా ఇది చేస్తున్నాడు కదా. సో టీవీ ఇంటర్వ్యూలో కూర్చొని డైరెక్ట్గా తెలంగాణ ప్రజలు తప్పు చేసిండ్రు అని ఎవరికైనా, ఇప్పుడు కేసీఆర్కి ఏ లక్షణం అయితే ఉందో
ఆయన చేసిన తప్పును నువ్వు తప్పు చేసినావు అని అంటే కోపం ఎట్లా వస్తుందో, ప్రజలు చెయ్యని తప్పుకు కూడా కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని తప్పు పడుతుంది, మీరు తప్పు చేసి నాకు ఓటు వేయక అని. దాంతో ఇంకా కూడా ఈయన మారలేదు, ఈయనకు బుద్ధి రాలేదు, ఈ ఎన్నికల గట్టిగేసి ఒకటి డొక్కలేసి గుర్తుంటే కానీ చక్కగా అన్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. కానీ ఆయన ఏంటంటే ఈ 2 కూటములకి ఎవరికి మెజార్టీ రాదు, మధ్యలో నేను చక్రం చెప్పుదామని ఆయన ఒక చక్రం రెడీ చేసుకున్నాడు. ఎన్నో కానీ సీట్లు నాకు ఇవ్వండి, నేను చక్రం చెప్తానని. అట్లాంటి అవకాశం ఏమన్నా ఉందా అసలు? నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ ఏమైనా సీట్లు అనేటివి వస్తే అప్పుడు ఈయన గురించి చర్చ. గ్రౌండ్ రియాలిటీ ఆయన 3-4 సీట్లలో సెకండ్ ప్లేస్ ఉన్నాడు, మిగతా అన్ని దగ్గరలో థర్డ్ ప్లేస్ ఉన్నాడు. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు సర్వేలు అనుకోండి, ఫీడ్బ్యాక్ అనుకోండి, రకరకాల అంచనాలు అనుకోండి, పెట్టిన అభ్యర్థులను బట్టి కూడా మనకు ఒక అంచనా వస్తుంది. అంటే ఎలక్షన్ హౌ సీరియస్ యు ఆర్ అనేది. ప్లస్ అనా పైసీ ఇవ్వకుండా ఖర్చులకు ఉల్టా వాళ్ళనే మీరు ఖర్చులు పెట్టండి అని దబాయిస్తే క్యాండిడేట్లను 10 ఏళ్ళు 1000 కోట్లు నువ్వు లోపలేసుకొని నువ్వు పెట్టకుండా మమ్మల్ని పెట్టమనేది ఏంది? వాస్తవంగా 6 మంది బీఆర్ఎస్ క్యాండిడేట్లు నన్ను అప్రోచ్ అయ్యారు, సార్ మేము నామినేషన్ వాపసు తీసుకుంటాం, నీ దగ్గర చేర్చుకోవాలి. నేనన్నా ఇంకా ఇప్పుడు ఆ అవసరం కానీ ఆ పరిస్థితి కానీ లేదు అని వదిలేసిన. అందుకోసమని టీఆర్ఎస్ 17 సీట్లలో పోటీ చేస్తుంది. లేకపోతే గానా నేనే అనుకుంటే 6 మంది అభ్యర్థులే ఉండరు, వాళ్ళు బీఫామ్ తీసుకొని నామినేషన్ స్క్రూటినీ అయినాక విత్డ్రాయల్స్లో మేము విత్డ్రా చేసుకుంటామని అప్రోచ్ అయ్యారు. సో అంటే నేను ఏమంటున్నానంటే కేసీఆర్ ఎంత లూజ్ అండ్ ఎలక్షన్ చేస్తుండనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన బీఫామ్లు ఇచ్చిన వాళ్ళు కూడా అంత అయిపోయినాక మేము పోటీ చేయము ఉపసంహరించుకుంటాం అనే పరిస్థితి వచ్చిందనంటే రాజకీయంగా కేసీఆర్ అనేవాడు తప్పిదాలకు పాల్పడుతుండా, లేకపోతే అహంకారంతో వ్యవహరిస్తుండా, లేకపోతే నా ఇష్టారాజ్యంగా నేను వ్యవహరిస్తా, మీరు ఉంటే ఉండండి పోతే పోండి అని అనుకుంటున్నాడా, నాకు అంచనా రాలేదు. కానీ ఆయన ఏదైతే వ్యవహరిస్తున్నాడో వ్యవహారం మాత్రం ఏ మాత్రం కూడా ఆ పార్టీ మనుగడకు ఉపయోగపడే విధంగా అయితే కనిపిస్తలేదు. అంటే అది కావచ్చు, బట్ కేసీఆర్ ఏది ఎలా వాగుతున్నా కావాలని, ఎందుకంటే అతనికి ఇంకా అది తగ్గలేదు, అది మీ అదృష్టం. ఎగైన్ మళ్ళీ మీకే అదృష్టం అది. ఆయన అలాగే ఉంటే మీకు ఇలాగే మంచిది. కానీ అతను ఏంటంటే సింపతి రాలేదు, కానీ ఎందుకో గ్రౌండ్లో కొంచెం బీఆర్ఎస్ పెరిగింది అనేది ఒక విస్తృత అభిప్రాయం వచ్చింది. దానివల్ల ఇప్పుడు అంటే 10 రోజుల క్రితం వారం రోజుల క్రితం పరిస్థితితో పోలిస్తే కాంగ్రెస్కి అవకాశాలు మెరుగయ్యాయి. అంతకుముందు బీజేపీ కాంగ్రెస్ డి అంటే డి అన్నాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ కొంచెం పెరిగిందో దాంతో ఆటోమేటిక్గా అది బీజేపీకి నష్టం జరుగుతుంది అనేది ఒక వాదన ఉంది. దాంట్లో అసలు అది ఏమన్నా నమ్మికే అంటే అవకాశం ఉంది సార్. ఇక్కడ ఇప్పుడు ఓటర్స్ అనేటోళ్ళు వీళ్ళే ఓటర్స్ మారడానికి అంతే కదా. కాంగ్రెస్ మొన్ననే ఎన్నికైందుకే కాంగ్రెస్కు గవర్నమెంట్కు ఉంది కొంత సోషల్ ఈక్వేషన్స్లో కాంగ్రెస్కు ఒక సెట్ ఆఫ్ ఓటు ఉంది, బ్యాలెన్స్ ఓటు మిగిలిన దాంట్లో బీజేపీ బీఆర్ఎస్ఆ ఎవరు అనేది నిర్ణయం జరగాల. సో బీఆర్ఎస్ మెదలకుంట పండుకుంటే ఈ ఓటంతా కూడా కాంగ్రెస్ మీద ఉండే వ్యతిరేకతతో బీజేపీకి వేయడానికి అవకాశం ఉంది. కానీ కేసీఆర్ తిరగడంతో ఏమైందనంటే దీన్ని ఎంబడే ఫాలోడ్ బై స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీ సీట్లు ఇవన్నీ. సో టీఆర్ఎస్లో ఉండే నాయకత్వము ఇప్పుడు కేసీఆర్ తిరిగినాక కూడా ఆ పార్టీకి పనిచేసి పార్టీ జెండా పట్టుకొని తిరగకపోతే రేపు వాడు సర్పంచో ఎంపీటీసో వాడి మనుగడ కూడా ప్రమాదం వస్తుంది, లోకల్ ఎగ్జిస్టెన్సీ. సో అప్పుడు ఏమైంది, టీఆర్ఎస్ ఇంటాక్ట్కి ఎప్పుడైతే వస్తుందో బీజేపీకి వలసపోతున్న ఓటు ఆగిపోవడానికి అవకాశం ఉంది, ఆగిపోయిన ఓటు కొంత పెరగడానికి అవకాశం ఉంటుంది. సో స్థానిక సంస్థల ఎన్నికలు ఈరోజు కొంత మేరకు బీఆర్ఎస్ను కాపాడుతున్నాయి. ఇది అయిపోయిన ఎంబడే నేను ముందే ప్రకటించిన ఈ మేలో ఎలక్షన్ వస్తుంది, జూన్లో రిజల్ట్ వస్తుంది, వచ్చిన ఎంబడే ఆల్మోస్ట్ ప్రిపరేటివ్ వర్క్ అంతా జరిగిపోయింది. సో ఎంబడే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేస్తాను. సో ఈరోజు ఏ పార్టీకైనా స్థానిక నాయకత్వం కీలకం. బూత్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, మండల స్థాయి నాయకులే ఎన్నికలను వ్యవహరిస్తాడు. మిగతా వాళ్ళంతా కూడా సూపర్ఫిషియల్గా సూపర్వైజ్ చేయడమో, అబ్జర్వర్స్గా ఉండడమో, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇది చేయాల్సింది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సింది వాళ్ళే. ఇవాళ వాళ్ళు గ్రామంలో గ్రౌండ్ వదిలేసుకుంటే రేపు ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీడే సర్పంచో ఎంపీటీసో నాకు మెజారిటీ ఉంది నేను చేస్తాను, వాడు అగ్రెసివ్గా ఎలక్షన్ చేస్తాడు. దాంతో ఏమైంది, కాంగ్రెస్ లీడర్కి మనుగడ ప్రమాదమే, బీఆర్ఎస్ లీడర్కు మనుగడ ప్రమాదమే. ఎందుకంటే బీజేపీ అంత ఉనికి లేదు గ్రామాలలో. ఇప్పుడు ఫైట్ గత 10 ఏళ్ల నుంచి అయినా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
పరిస్థితులను అంచనా వేసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో అర్బన్ వేరు, నేను చెప్పేది రూరల్. రూరల్లో ఉన్నది ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. మేము ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, మా వాడికి కొంచెం ఊపు ఉంటుంది. రేపు సర్పంచ్ అయితే నిధులు తెస్తాను, ఇంకోటో చెప్పుకోవడానికి మేము కూడా మానిటరింగ్ చేస్తాం. మాకు ఇప్పుడు వ్యవస్థ ఉంది కాబట్టి. ఇప్పుడు ఉన్న అపోజిషన్లో బీఆర్ఎస్ బీజేపీ. బీఆర్ఎస్ నాయకులు గ్రామాలలో ఇన్ని రోజులు ఈ పార్టీలు ఉండి ఇప్పుడు వీడు వదులుకొని అవతలోడికి ఓటు పోతుంటే చూసుకుంటూ కూర్చున్నాడు అనుకో, ఎల్లుండి పొద్దుగాల వాడు సర్పంచ్ కాలేడు, ఎంపీటీసీ కాలేడు, పార్టీ కూడా ఉండదు. సో ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ ఆ సంగతి గుర్తించండు కాబట్టి ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా రాజకీయ అనుకూలమైన వాతావరణం పవనాలు లేకపోయినా ఎందుకు బయలుదేరిండు అని అంటే ఆయన పసిగట్టిండు. ఇంకా మొత్తానికే తుడిచిపెట్టుకపోయే పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు ఆయన ఈ పార్టీని లేకుండా చేసిన, ఆ పార్టీని లేకుండా చేసిన ఒక పైశాచిక ఆనందం పొందిండు కదా. అంటే తెలుగుదేశంలో ఇంకో పార్టీనో మూసేసుకుంటూ వచ్చిండు కదా. ఇప్పుడు తనకు వచ్చింది కదా రౌండ్, తనకు వచ్చేటట్టు ఉందని ప్రమాదాన్ని గుర్తించి ఇప్పుడు బయలుదేరిండు. దాంతో ఏంటంటే కొంత అంటే ఉన్న ఓటు నిలువరించుకున్నదంటే కొంత పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో డెఫినెట్గా బీఆర్ఎస్ నుంచి ఒక 100 ఓట్లు ఇప్పుడు బయటికి పోతున్నాయి అంటే ఒక 20-30 మాకు వస్తే ఒక 70 ఓట్లు బీజేపీకి పోవడానికి అవకాశం ఉంది. సో అది అలా వాదన కరెక్టే, డెఫినెట్గా. అది ఏందనంటే వీళ్ళ గెలవడానికి పనికొచ్చేటంత ఆగుద్దా, గెలవకపోతే పార్టీ మనుగడ సాధించడానికి సరిపోయేటంతనే ఆగుద్దా అనేది ముందు నిర్ణయిస్తుంది. వాళ్ళ ఎలక్షన్ హియరింగ్ కానీ మిగతా పరిణామాలు స్థానిక అభ్యర్థులు కానీ. కేసీఆర్కి ఏంటంటే ఆత్మవిశ్వాసం కొంచెం పెరిగింది ఈ వారం రోజుల్లో. ఒకటి ఏంటంటే నేను అసలు బస్సు ఎక్కితే కానీ వీళ్ళు రైతు బంధు వేయలేదు అంటున్నాడు సార్. అందుకే నేను డీటెయిల్ తీసుకొని వచ్చిన సార్, నేను ఇది వస్తుందని. 2018-19 నుంచి కేసీఆర్ గారు రైతు బంధు మొదలుపెట్టినప్పటి నుంచి ఏ మంత్లో వేసుకుంటూ వచ్చిండు అనే దాంట్లో 2018లో వానాకాలంలో 5th మంత్లో మొదలుపెట్టి 9th మంత్లో కంప్లీట్ చేసిండు. సేమ్ 2019-20లో 6th మంత్లో అంటే ఈ మంత్లో మేలో జూన్లో మొదలుపెట్టి డిసెంబర్ వరకు వేసిండు. 2019-20లో జనవరిలో మొదలుపెట్టి 10వ నెల అక్టోబర్ వరకు వేసిండు. ఇవాళ నేను డిసెంబర్లో మొదలుపెట్టి May 7th నేను 100% కంక్లూడ్ చేసిన. ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. సో ఇవాళకి 100% వేసేసిన. 69 లక్షల రైతులకు అందరికీ మేము ఏం పెట్టుకున్నామంటే 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు. 5 ఎకరాల వరకు 64,75,691 రైతులు ఉన్నారు. మిగతా 4 లక్షలే 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ 4 లక్షలకు 2,000 కోట్లు కావాలి. సో మేము ఫైనాన్షియల్గా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వచ్చినాం. నేను ఛార్జ్ తీసుకున్న రోజు డిసెంబర్ 5 acres లోపు వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది ఇవాళతో లేదు సార్, 100% అయిపోయింది. ఇప్పుడు అంటే కేసీఆర్ మాట్లాడకంటే ముందే ఏప్రిల్ మొదటి వారంలోనే అప్ టు 5 acres వేసేసినాం. 5 acres పైన 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి 2,000 కోట్లు కావాలి. సో నాకు March 31 క్లోజ్ కాగానే కేసీఆర్ చేసిన అప్పులకు 26,000 27,000 కోట్లు కట్టాల్సి వచ్చింది. నేను ఈ 5 నెలలలో దాదాపుగా కేసీఆర్ అప్పులకు మిత్తి 30,000 కోట్లు కట్టినా. మొన్న నా షోలో మీ మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి ఇంట్రెస్టింగ్ అడ్వైజ్ ఇచ్చాడు మీకు సార్. ఆయన చేయాల్సింది ఈ మిత్తిలు కట్టుడు ఇది కాదు, తల పట్టుకోవటం కాదు, రీషెడ్యూలింగ్ చేయించమనండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ తెలంగాణ బతకాలంటే రీషెడ్యూలింగ్ చేయించుకోమనండి. ఆ కాళేశ్వరం కానీ మిగతా అన్నీ చేయించుకుంటే అప్పుడు ఆయనకి వెసులుబాటు వస్తుంది, రాష్ట్రానికి కూడా ఉపయోగం జరుగుతుంది. 100% కరెక్ట్. సో దాని మీద మొదటిసారి ప్రధానమంత్రిని కలిసినప్పుడే నేను రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వారితో ఫినాన్స్ మినిస్టర్కి పంపించి నిర్మలా సీతారామన్ గారు స్టేట్ అఫీషియల్స్తోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్తో మీటింగ్ పెట్టి బ్యాంకర్స్ని కూడా పిలిచింది. మేము అడిగినాం కేసీఆర్ అనేటోడు 9% నుంచి 12% వరకు మిత్తిలతోనే అప్పులు తెచ్చాడు. యాక్చువల్గా ఇట్లాంటి ప్రాజెక్టులకు 4% కోసం ఇవ్వడానికి కోకొల్లల బ్యాంకులు ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్యాంకులు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు బ్యాంకులలో మూలుగుతుంటే గ్యారంటీ ఉండి అప్పులు తీసుకునేటోడే లేడు. అసలు ఊరికి ఇట్లా కలుస్తీస్తారు. సో ఈ డిస్కషన్లో వాళ్ళు ఏమన్నారంటే మీకు ఫ్రెష్గా ఏ లోన్లు కావాలని 4%కి ఇస్తాం, లోన్ ట్రాన్స్ఫర్ అనే దానికి రకరకాల పారామీటర్స్ ఉన్నాయి, మాకు వాటన్నిటిని ఎగ్జామిన్ చేసుకోవాలన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు ఏదైతే సూచన చేసిందో వచ్చిన వెంబడే ఆర్బీఐ గవర్నర్ గారిని
మేము కలిసినాం, పిలిచినాం. యాక్చువల్గా స్టేట్ అడ్వైజర్ కింద వారిని పెట్టుకోవాలని నేను అప్రోచ్ అయ్యాను. Okay. రఘురామరాజన్ గారిని తెలంగాణ స్టేట్ అడ్వైజర్ కింద, ఫైనాన్స్ అడ్వైజర్ కింద మనం అప్రోచ్ అయ్యి చేస్తే వారు హైదరాబాద్కి వచ్చి పర్సనల్గా నాకు ఇంటికే వచ్చి కలిసి వారితో కూర్చున్నప్పుడు వారు అడ్వైజ్ చేసిండ్రు, నువ్వు రీస్ట్రక్చర్ చేసుకోవాలి నీ లోన్ మొత్తం, నువ్వు రీస్ట్రక్చర్ చేసుకోకుండా నీ స్టేట్ బతకదు, ఫర్ నథింగ్ యు ఆర్ పేయింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫస్ట్ నువ్వు దుబారా తగ్గించుకో, దుబారా తగ్గించుకున్న తర్వాత ఎవ్రీ 10 to 12% నీ ఇన్కమ్ పెరుగుద్ది. ఆ పెరిగేదాన్ని నీ దుబారం తగ్గించుకున్నదాన్ని మెటిక్యులస్గా ప్లాన్ చేసుకుంటే నీ వెల్ఫేర్కు, నీ స్టేట్ డెవలప్మెంట్కు పనిచేస్తాను. ఆల్మోస్ట్ బట్టి విక్రమార్క గారు, నేను తొంకారెడ్డి గారు కూర్చుంటే ఒక 4-5 hours వారు మాకు బ్రీఫింగ్ చేసాం. అడ్వైజర్గా మనం స్టేట్కు అఫీషియల్గా అపాయింట్ చేస్తాం అంటే నేను ఆల్రెడీ తమిళనాడుకున్న ఐ హ్యావ్ సమ్ లిమిటేషన్స్, నేను టైం టు టైం నీకు ఏం కావాలని అడ్వైజ్ చేస్తాను కానీ అఫీషియల్ పొజిషన్ తీసుకోనని వారు మాకు చెప్పినారు. సో దీని మీద ఇమ్మీడియట్గా నేను ప్రైమ్ మినిస్టర్ను కలిసిన, ఫైనాన్స్ మినిస్టర్ను కలిసిన, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని కలిసి అన్నిట్లలో మాకు ఏం లోన్స్ ఉన్నాయి, ఏమున్నాయి కూడా డేటా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మేము. అంటే మాకు ఇక్కడ లోన్లు ఉన్నాయి. ఆల్రెడీ 3 months అయింది సార్ ఆ పని మీద ఉండబట్టి. కానీ ఎలక్షన్ ప్రక్రియకి ముందు మోదీని మీరు పెద్ద అన్నారు, ఆయన కూడా భుజమే చేసి నేను ఎంకరేజింగ్గా ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మీరిద్దరూ పోటీ పడిపోతున్నారు, తిట్టుకోవటంలోనూ విమర్శించుకోవటంలో. ఆయనేమో $R ట్యాక్స్ అన్నాడు తెలంగాణలో, మీరేమో మోదీ లేదు, కేడీ లేదు, డామ్ డుస్కని మరి సహజ సిద్ధమైన భాషలో మీరు అనేసారు. మరి ఇప్పుడు ఈ రీషెడ్యూలింగ్ వాళ్ళు ఒప్పుకోకపోతే రీస్ట్రక్చరింగ్ ఇప్పుడు అంటే నాకు అర్థమైన కాడికి మనం అప్రోచ్ అవుతే నా 100 days ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. 100 daysలో 10 ఏళ్ల నుంచి కేసీఆర్ సాధించలేని చాలా వాటిని నేను క్లియర్ అని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను వాళ్ళతో మాట్లాడిన ఏందని అంటే వాళ్ళు ఒకటే చెప్పిండ్రు, అసలు అతను ఎప్పుడు కూడా ఈ అంశాలని ఇది కావాలి లేకపోతే ఒక రీజనబుల్ ఫార్మేట్లో మమ్మల్ని అప్రోచ్ అయ్యిందే లేదు. అహంకారంతో పాటు మాకు పేపర్ కావాలా, అతను ఏదో వచ్చేసి రిప్రజెంటేషన్ ఇచ్చో ఇయ్యకనో బయటికి పోయి మాట్లాడితే దానివల్ల ఆయనకు ఉపయోగం లేదు, మేము చేయడానికి ఏం లేదు. సో మీరు వచ్చి నన్ను కూర్చోబెట్టి అక్రాస్ ద టేబుల్ కూర్చోబెట్టి హోమ్ మినిస్టర్ కానీ, అంటే అమిత్ షా గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, షెకావత్ కానీ, ఎంతమంది అయితే మంత్రులను కలిసినో మనం వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకంటే ముందు ఇంకేదో స్టేట్ వాళ్ళు ఉంటే ఒక 1.5 hours మేము వెయిట్ చేసినాం. వెళ్ళినాము, వారు కూర్చోబెట్టి అందరు ఆఫీసర్లను పిలిపించేసి లోన్ రీస్ట్రక్చర్ మీద అక్కడికక్కడ పిలిపించి అక్కడికక్కడ అక్రాస్ ద టేబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. నాకు కొన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఫండ్స్, ఇతర ఫండ్స్ ఇష్యూస్ కూడా చెప్తే ఇమ్మీడియట్గా వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో 100 days నా ఎక్స్పీరియన్స్లో నాకు ప్రభుత్వ పరంగా నాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. మన కంటోన్మెంట్ ఏరియాలో కూడా 194 ఎకరాల భూమి, కంటోన్మెంట్లో 1 ఇంచ్ కూడా వదిలేరు. అవును, ఎలివేటెడ్ కారిడార్స్ కోసం 194 ఎకరాల భూమి నాకు బదలాయింపు చేసింది ఇమ్మీడియట్గా. ఈవెన్ 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు అది పెండింగ్ జరిగింది, ఈవెన్ 10 ఏళ్ళు మోడీ అండ్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అది పెండింగ్ జరిగింది. కానీ మొన్న నేను వెళ్తే కూర్చుంటే అక్రాస్ ద టేబుల్ అన్ని తెప్పించుకొని మనకి ఇచ్చేసిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేసిన. అంటే 100 ఏళ్ల నుంచి ఆ ప్రాబ్లం ఉంది, ఎలివేటెడ్ కారిడార్ కంటోన్మెంట్ కరీంనగర్ రాజీవ్ రహదారి వీటన్నిటికి పోనీ కనెక్ట్ చేయడానికి అవన్నీ క్లియర్. మన దగ్గర కూడా కొన్ని ఇష్యూస్ ఉండే, నావీ రాడార్ది మన దగ్గర పూడూరు దగ్గర 3000 ఎకరాలది నేను వస్తేనే ఇమ్మీడియట్గా పిలిపించేసి మొత్తం ఇది చేసేసిన. వేరే ల్యాండ్స్ కూడా వాళ్ళ మన దగ్గర ఇమరాత్ ల్యాండ్స్ కూడా లీజ్ రెన్యువల్ ఉండే, అవన్నిటిని కూడా క్లియర్ చేసిన. అంటే 2 గవర్నమెంట్ల మధ్యలో ప్రభుత్వాలు నడపడానికి వెసులుబాటు వేరు. ఎస్, ఇప్పటి వరకు అయితే మేమిద్దరం అట్లనే వ్యవహరించమని నేను అనుకుంటున్నా. ఫస్ట్ 100 days నేను ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రితో వ్యవహరించాల్సిన విధానం, ఒక గవర్నర్తో వ్యవహరించాల్సిన విధానంలో ఇన్స్టిట్యూషన్స్తో కన్ఫ్రంటేషన్ పెట్టుకోకుండా జ్యుడిషియల్తో కానీ అందరితోనూ ఒక కార్డియల్ రిలేషన్ బిల్డ్ చేసుకొని నాకున్న మినిమం ఎక్స్పీరియన్స్తోనైనా వాళ్ళందరినీ కలవడం. నాకేం బేసిజాలు లేవు, నేను ముఖ్యమంత్రిని ఆయన దగ్గరికి ఈయన దగ్గరికి ఒక క్లర్క్ దగ్గరికి వెళ్ళి కూర్చొని పని చేయించుకుంటా. ఎందుకంటే ఇది స్టేట్ ఇంట్రెస్ట్, పని కావాలా, పని సాధించుకోవాలి. కానీ నేను ఆడిపోతానా, నేను ఇడిగిపోతానా, పొక్కనాలు కొట్టుకుంటూ కూర్చుంటే వ్యవహారం సెట్ అయ్యేది కాదు. ఫస్ట్ 100 days నా ఎక్స్పీరియన్స్ మొత్తము ఒక ప్రధానమంత్రి, ఒక గవర్నరు, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఒక ముఖ్యమంత్రిగా నా రిలేషన్స్ అన్నిటిని కూడా నేను స్ట్రీమ్ లైన్ చేసుకున్నాను. సెకండ్ ఫేజు March 17th నుంచి ఒక 100 days వేసుకోండి. ఈ 100 days మొత్తం కంప్లీట్గా పిసిసి అధ్యక్షుడిగానే నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను పిసిసి అధ్యక్షుడిగా ఇక నా పార్టీ, నా లైను, నాకు రాజకీయము ఇదే నన్ను ఆవహిస్తుంది. అవును,
ఇది ఎలక్షన్ అయ్యే వరకు ఎవరికైనా ఇక నాకు తప్పదు. నాకు జూన్ 4th వరకు మీరు లాక్కొచ్చి ముఖ్యమంత్రిలాగా వివరించమని నేను వివరించను. వేరు సహజం అది. ఇప్పుడు కేసీఆర్ ఏందనంటే తేలుపుకు అదే మంత్రం, పామ్ కాటుకు అదే మంత్రం వేయడం వల్ల అన్ని వికటించినాయి. సో నేను ప్రభుత్వం, ముఖ్యమంత్రి వేరు. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా గౌరవించాల్సినప్పుడు 100% వారి గౌరవాన్ని తగ్గకుండా ఆ మర్యాదలన్నీ పాటించిన. ఎన్నికలు వచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళు నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఓటు అడుగుతుండ్రు. ఇక్కడ కిషన్ రెడ్డిని అడుగుతలేరు, సంజయ్ని అడుగుతలేరు, అన్నాడు కదా. మరి నేను కొట్లాడేది ఎవరితోటి? ఆయనతో కొట్లాడాలి. మరి ఆయనతో కొట్లాడాలి అన్నప్పుడు నైస్ తీసుకుంటే ఇప్పుడు ఇంత కొట్లాడుతున్నారు కదా, మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు బీజేపీలో చేరతారని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కేసీఆర్ అనేట ఆయనకు నన్ను అనడానికి ఏం లేదు, చేయలేదు అనలేడు, నా మీద ఆరోపణలు చేయలేడు. ఎందుకనంటే ఈ 100 రోజుల్లో నేను పర్వాలేదు పాస్ మార్కులతో వ్యవహరించిన సమాజం కూడా ఆమోదిస్తుంది. నాకు తెలిసినంత వరకు మీ ఇంక్లూడింగ్ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి కూడా మా మీద అంత నెగటివ్, మేము ఏదో తప్పులు చేసినామని అప్రోచ్ అయితే లేదు. సరే అద్భుతంగా చేస్తే చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, అద్భుతానికి అంత ఉండదు. బట్ ఇప్పటి వరకు ఎవరైనా నాట్ బ్యాడ్ అంటున్నారు కదా. సో ఇప్పుడు ఇంకా కేసీఆర్ గారు బ్యాడ్ అని నన్ను అనడానికి లేదు కదా. ఇంకా అనగలిగింది ఏముంది? రేవంత్ రెడ్డి విద్యార్థి పరిషత్ నుంచి వచ్చిండాను, లేకపోతే రేవంత్ రెడ్డి మోడీని బడబాయ్ అన్నాడు కాబట్టి చోటాబాయి పోయి బడబాయిని కలుస్తాడను. ఇప్పుడు నేనేమంటున్నానంటే నాకు ఏమీ లేనప్పుడు వాళ్ళు 100% ఆల్ పవర్ఫుల్ ఉన్నప్పుడు రమ్మంటేనే నేను అందులో పోలే. నేను తెలుగుదేశం వదిలిన రోజు ఎన్డీఏలో తెలుగుదేశం కూడా భాగస్వామి, కేంద్రంలో ప్రభుత్వం ఉండే. వాళ్ళు నిజంగానే ఏదైనా కావాలి కాదు కూడదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఏదో దాంట్లో కూడా అకామిడేట్ చేయగలిగినంత ఉండే కదా. అయినా మనం తీసుకోలేదు. మనం క్లియర్గా కాంగ్రెస్ పార్టీ లైన్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి కింద నుంచి ఇక్కడి వరకు పార్టీ అవకాశం ఇచ్చింది, మనం సద్వినియోగం చేసినాం, ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు నాకు ఏం తక్కువ ఉందని, ఇంతకంటే నేను ఏం ఎక్కువ ఆశిస్తున్నాని నేను ఎందుకు పోతా? అంటే కేసీఆర్కు నా మీద ఆరోపణ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఇవాళ ఆయన ఒక్కడే ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకులు అనేది ఒక చిత్రీకరణ చేయడానికి ఆయన ఒక స్పేస్ కోసం ట్రై చేస్తున్నాడు. కాకపోతే ప్రజలకు కూడా కొంత అవగాహన ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నానా, లేకపోతే నేను ఎలక్షన్ ఎట్లా చేస్తున్నా, లేకపోతే ఢిల్లీలో ఎంహెచ్ఏనే కంప్లైంట్ పెట్టి నా మీద కేసులు పెట్టి A1 అని చేసి ఢిల్లీ పోలీసులను నీడికి పంపించి కమాన్ అని ఒక ముఖ్యమంత్రిని పిలిచే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు తెలంగాణ సార్వభౌమాధికారం మీదనే దాడి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు కేసీఆర్ ఖండిస్తలేడు? ఇది రేవంత్ రెడ్డిది కాదు, నోటీస్ ఇచ్చింది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అవును. ఫిర్యాదుదారుడు ఢిల్లీలో ఎంహెచ్ఏ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్. అవును. ఇప్పుడు పార్టీ కంప్లైంట్ చేసింది ఢిల్లీ పోలీసు. సో వాళ్ళ పోలీస్ వ్యవస్థలో వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచే కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి ఈరోజు దాదాపుగా 100-200 మంది పోలీసులు తెలంగాణలో వచ్చి అన్ని జిల్లాలలో పోయి కంప్లీట్గా మన వ్యవస్థ మీద దాడులు చేస్తారు రాత్రిపూట. ఇప్పుడు నన్ను నువ్వు వస్తావా లేదా అని కూర్చుండ్రు ఢిల్లీకి. అంటే నేను చెప్పిన అట్లా కుదరదు. నోటీస్ ఇచ్చింది, పోలీసులు వచ్చి మన పోలీసులను అప్రోచ్ అయ్యారు. ఆడ మన అడ్వకేట్ పోతే కూడా హార్ష్గా బిహేవ్ చేసారు. ఆయన రావాల్సిందే, రాకుంటే ఎట్లా పోతాడు చూసుకుంటాం, ఎట్లా రప్పించాలో మాకు తెలుసు అని టోన్ అట్లనే ఉంది. ఆ పదం వాడతలేరు, ఎట్లా రప్పించుకోవాలో మాకు తెలుసు అంటారు. సరే మంచిది, అది కూడా చూద్దాంలే. ఇంతకుముందు ఒక ఆయన ఇట్లానే చేసిండు, సరే ఆయన ఫలితం ఆయన చూస్తున్నాడు. మీరు కూడా సేమ్ ఫార్ములా అడాప్ట్ చేసుకుంటా అంటే, ఎందుకంటే నేను తెలంగాణ వచ్చిన కొత్తలో మొదటి సంవత్సరంలో ఆయన నన్ను శత్రువుగా పికప్ చేసుకున్నాడు. అవును, నేను చేయలే, ఆయన చూజ్ చేసుకున్నాను ఎనిమి కింద, అదే చూజ్ చేసుకుని ముఖ్యమంత్రిని చేశాను. సో ఇప్పుడు వీళ్ళు అవసరం లేని దానికి నన్ను లాగి నన్ను ఎనిమిగా పిక్ చేద్దామని చూసుకుంటుండ్రు. సో వాళ్ళు అంటే ఒక రకంగా మీరు దాన్ని ఎట్లా చూస్తున్నారంటే పెంచుతున్నారు వాళ్ళు. డెఫినెట్గా నేను పెరుగుతాను కదా సార్. ఇప్పుడు నేను అంటూ ఢిల్లీకి వెళ్తే డెఫినెట్గా ఏమైతే దూరేస్తారా? ఏం చేస్తారు సార్? పోలీస్ స్టేషన్ పోతారు. ఇప్పుడు నేను ఇది అయిన తర్వాత నేనే వెళ్తా, ఏంది పిలిచిర్రంట లోపల పోగానే నన్ను ఊరేస్తారా? ఏరు కదా, అయితే అరెస్ట్ చేస్తారు. చేస్తే బయటకు రాకుంటే ఉండను కదా. ఏమన్నా ఇప్పుడు మూడో ముఖ్యమంత్రి అవుతాడు. సో ఏమైంది దాంతో వాళ్ళు అవసరానికి మించి అధికారాన్ని ఉపయోగిస్తే అది ఏ నాయకుడు కూడా ఎక్కువ కాలం ఉపయోగపడలేదు, సమాజం కూడా హర్షించదు. కాబట్టి ఎవడో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యం చేసి, అది కూడా దేశ అంతర్గత కలహాలు సృష్టించి దేశ భద్రతకే ప్రమాదం తీసుకొస్తున్నామని కేసు కట్టిరు.
సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టింది ఏంది, అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నాను ఎవడో పెట్టిండు. నా ట్విట్టర్లో పెట్టలేదు, నా సీఎంఓ దాంట్లో పెట్టలేదు, నేను ఎక్కడ దాన్ని చూడడం కూడా చూడలే. ఎవడో పెట్టిండు, ఎవడో సర్క్యులేట్ చేసి నేను ఓపెన్గానే మీ సోషల్ మీడియా విభాగం అని కదా, అంటే కాంగ్రెస్ పార్టీ అస్సాంలో అరెస్ట్ చేసిరు కదా సార్, ఢిల్లీలో అరెస్ట్ చేసిండ్రు కదా, మరి వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఒక్క ఓన్లీ తెలంగాణకి కన్ఫైన్ అనుకుంటే ఓకే అట్లనే అనుకుందాం. ఇక్కడ ఉన్న సోషల్ మీడియా వాళ్ళు పెట్టిరంటే మీరు చేయండి, దానికి లీగల్ ప్రాసెస్ ఏముందో చూద్దాం. మరి అస్సాంలో సేమ్ అరెస్ట్ చేసిరు, ఢిల్లీలో సేమ్ అరెస్ట్ చేసిరు. అంటే నేనేమంటున్నానంటే ఒక పొలిటికల్ పార్టీ నాయకుడి మీద ఇంకొక పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో పెడితే ఆ రాజకీయ పార్టీ ఫిర్యాదు చేయాలి. ఎంహెచ్ఏ రోల్ ఏముంది ఇందులో? ఎంహెచ్ఏ ఎందుకు ఫిర్యాదు చేయబోయింది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ఒక రాజకీయ పరమైన పోస్టింగ్కి ఏం సంబంధం ఉంది? ఓకే, అట్లా తీసుకున్నారు అంటే మీరు వాళ్ళు, అందుకే అది పెట్టారు కంట్రీ ఇంటర్నల్ థ్రెట్ అని. ఒకవేళ అదే అనుకుంటే నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి 2019 ఎన్నికల కంటే ముందు మన్మోహన్ సింగ్ గారి మీద ఆరోపణ చేశాడు. పాకిస్తాన్తో కలిసి సుపారీ ఇచ్చి నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మన్మోహన్ సింగ్ గారి మీద. అవును, వారు ప్రధానమంత్రిగా విచారణ చేసే అధికారం ఉన్నతను ఇది దేశ భద్రతకు ముప్పు కాదా? ఒక మాజీ ప్రధానమంత్రి ప్రస్తుత ప్రధానమంత్రిని పాకిస్తాన్కు కలిసి హత్య చేయడానికి అనే స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు ఈ అధికారులకు అది గుర్తు రాలేదా? అదెందుకు ఇప్పుడు హిందువుల ఆస్తులన్నీ గుంజుకొని ముస్లింలకు వంచిపెడతాడు, హిందువుల మహిళల మెడలో ఉన్న తాలి పుస్తలు కూడా గుంజుకొని ముస్లిం మైనారిటీలకు రాహుల్ గాంధీ పంచిపెడతాడని అంటుంటే రెండు మతాల మధ్యలో వైషమ్యాన్ని ప్రధానమంత్రి గారు సృష్టించినట్టు కాదా? దీనికంటే రిజర్వేషన్లు రద్దు చేస్తాం అనేది పెద్ద ఆరోపణనా? మీరు పెట్టండి కేసు. నేను అఫీషియల్గా సార్ నేనేమంటున్నానంటే ఈ కేసులు రాజకీయాలల్లో ఒక పరిమితికి మించి ఇట్లాంటివి వాడడం వల్ల ప్రయోజనాన్ని కూడా సమాజానికి కూడా మంచిది కాదు. నాకు కూడా స్టేట్ గవర్నమెంట్ ఉంది, హోమ్ ఈజ్ స్టేట్ సబ్జెక్ట్. కావాలంటే ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిపోయిన ప్రతి ఒక్కరి మీద ఎన్ని సెక్షన్స్ కావట్లా అన్ని సెక్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత కొట్టేపించుకుంటారా ఏం చేస్తారు? ఆల్రెడీ పెట్టారు కదా అమిత్ షా మీద మేము పెట్టలే, ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ వాళ్ళ డైరెక్షన్ ప్రకారం పెట్టారు కేసు. కాంగ్రెస్ పార్టీ ఆయన ఉపన్యాసం ఇస్తే ఈ ఉపన్యాసాన్ని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంటర్న్ పోలీసులకు రెఫర్ చేసింది ఎఫ్ఐఆర్ చేయండి అని. సో పొలిటికల్ పార్టీగా స్టేట్ గవర్నమెంట్గా మేము ఎప్పుడూ మా అధికారాన్ని దుర్వినియోగం చేయదలుచుకోలేను. నేను నిబద్ధతతోని కొంత పరిమితులకు లోబడే వ్యవహరించదలుచుకున్నా. సరే కొందరు అట్లా చేసిరా ఇట్లా చేసిరా వాళ్ళు కాదు నాకు ఆదర్శం. కొంచెం బాధ్యతతో వ్యవహరించాలనేది నా విధానం, బాధ్యతతోనే ప్రభుత్వాన్ని నడపాలనేది నా విధానం. సో ఈరోజు అంటే నేను ఈ చర్చ అంతా ఎందుకు చేస్తున్నా అంటే ఎంహెచ్ఏ ఫిర్యాదు చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామనంటే ఈ తెలంగాణ మీద దాడే కదా. చంద్రశేఖరరావు నిజంగానే మోడీని వ్యతిరేకించేటోడు లేకపోతే తెలంగాణ యొక్క హక్కులను కాపాడేటోడైతే రాజకీయాలకు అతీతంగా ఇది తప్పు ఇట్లా చేస్తారు మీరు, ఎక్కడ ఇదేం మీ విధానము అని మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడాడు, ఆయన కోర్టు కావాలంటే ఆయననే తెలంగాణకు టైకదారుగా మాట్లాడతాడు. కానీ మోదీ అమిత్ షా వీళ్ళిద్దరు విషయంలో ఎవరిని పెట్టుకోవాలంటే ఒలికి చచ్చిపోతున్నారు దేశం ఇవాళ. ఏ మాటకి ఆ మాట, అది ప్రతిపక్షమా స్వపక్షమా ఏ తేడా లేదు, అందరూ గజ 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 మునిగిపోతున్నారు. సో ఈ స్టేజ్లో చూస్తున్నాం ఒక పక్క సోరెన్ జార్ఖండ్ సీఎం జైల్లో, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం, అంత చుట్టుపక్కల రాష్ట్రాల్లో పేరు ప్రతిష్టలు కూడా ఇంతో ఉన్న మనిషి ఆయన జైల్లో పడి ఉన్నాడు. ఆ డిప్యూటీ సీఎం ఏమో ఒక 1.5 year దగ్గర అవుతుంది, ఏదో పరిస్థితి తెలియదు. సరే మీ సిస్టర్ కవితకి వెళ్ళి ఆవిడ కూర్చుంది జైల్లో. ఇట్లాంటి వాతావరణంలో వీళ్ళతో పంచాయతీ ఎందుకు మనకి అనే భావన ఎప్పుడైనా రాలేదా ఈ 4 రోజుల్లో? నేను కొంచెం స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చిన కాబట్టి నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ చూసుకుందాం అనే దానికంటే కూడా స్వతంత్రానికంటే ముందు రాజులు ఉన్నప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ వాళ్ళ చేతుల అధికారం ఉండే. ఆ రోజు కూడా ప్రజలు తిరుగుబాటు చేశారు కదా, ఎవరెవరు నాయకత్వం వహించారు కదా. చరిత్ర అంతా అంతే ఉంటుంది. నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఎవరు భూస్వాములు లేరు. చాకలైలమ్మ, తోటి కొమరయ్య, లేకపోతే కొమరం భీము ఇట్లాంటి వాళ్ళని ఒక చరిత్రలో తీస్తే వాళ్ళకేం మాన్యాలు లేవు, లేకపోతే వాళ్ళు జాగీర్దారులు కాదు, జమీందారుల కోసం దెబ్బలాడారు అంతే. సో ఇక్కడ నేను అనేది ఏంటి సార్ అంటే వస్తాయి సమస్యలు వస్తాయి, కానీ సమస్యలు వస్తాయి కదా అని మనం బయలుదేరకుండానే ఉన్నాం అనుకో. ఇప్పుడు రోడ్డు మీద కారు నడపాలంటే యాక్సిడెంట్ అవుతుంది కానీ ఇంట్లోనే కూర్చుంటే ఇంట్లోనే ఉండిపోతాము.
ఏమో యాక్సిడెంట్ తప్పించుకొనైనా ముందుకు పోవాలనేదే వ్యవహారం కదా. కేసీఆర్ ఏమో కేసులు పెట్టి జైల్లో పంపించి రాష్ట్ర నాయకుడిని చేశాడు, ముఖ్యమంత్రిని చేశాడు. ఇప్పుడు ఇట్లాగే వాళ్ళు కూడా మిమ్మల్ని ఒకవేళ కేసులు ఈ కేసు మీద అరెస్ట్ చేసి జాతీయ నాయకుడిని చేస్తారో ఎవరు తెలుసు. ఇప్పుడు నేషనల్ లెవెల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత న్యాచురల్గా మీడియా అయితే అటెన్షన్ డ్రా అయింది. సరే మనం ఆల్రెడీ కొంచెం నార్త్లో కొంచెం గుర్తుపడుతున్నారు, అంటే తర్వాత సబ్జెక్ట్ మీద ఇష్యూస్ మీద మనం మాట్లాడడం కొంచెం డిబేట్ అక్కడ కొంచెం గ్లామర్ పెరిగిందని గుర్తుపట్టే కాడికైతే న్యాచురల్గా. అంటే నేను ఏమంటుంది సార్ అంటే మన పార్టీ పాపులారిటీతో పాటు సమస్యలు కూడా కాసుకుంటాయి. అవి రెండు ప్యారలల్ రెండింటిని పెనవేసుకొని ఉంటాయి. మనం దాన్ని దీన్ని రెండింటిని కాదనలేము, ఒకటే కావాలనుకుంటే కుదరదు, అది కుదరదు. రెండవది కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు, అమిత్ షా గారు లాంటి వాళ్ళు ప్రతిదానికి అధికారము ఏజెన్సీలే అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకా ప్రమాదం. కాకపోతే అట్లని మాలాకటోళ్ళం కూడా ఊరుకుంటే ఈ సమాజం జీవోత్సవంలాగా తయారవుద్ది. సో నేను అట్లాంటివి కొన్ని స్పెసిఫిక్గా కొన్ని నమ్ముతాను, నేను విశ్వసిస్తాను. ఓకే. సో కాలం అనేది ఎటు తీసుకెళ్తే అటు వెళ్తుంది. నేను ఎప్పుడు మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన నేచర్ కరెక్షన్ చేస్తుందని ఒక మన ఇంటర్వ్యూ మాట్లాడితే కూడా కొన్నిటికి మనుషుల కంటే మేము శక్తిమంతులము, ఇక మనుషులు మమ్మల్ని ఏం చేయలేదు అనుకున్నప్పుడు నేచర్ అయిపోయినప్పుడు నేచర్ కరెక్షన్ చేస్తుందని నేను చాలా సందర్భాలలో చెప్పిన, మీతో కూడా షేర్ చేసుకుని ఈ రోజు కూడా నేను నమ్ముతున్నా. మేము అన్నిటికీ అతీతులము, వ్యవస్థలకు అనుకుంటే ఆటోమేటిక్గా నేచర్ అనేది ఒక సమస్యను సృష్టిస్తుంది. ఆ సమస్య సుడిగుండంలో ఆటోమేటిక్గా మనిషి అనేటోడు పోతాడు. కాబట్టి ఏది వచ్చినా బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. హైయెస్ట్ దేశంలో 10-12 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిరు, ఎవరు చేసినా. నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఇట్లా ఇందిరాగాంధీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా 10 ఏళ్ళు మించి లేరు కదా. ఇప్పుడు మళ్ళీ గెలిచి మోదీ అయితేనే, అంటే ఆయనకు ఒక రూల్ ఉన్నది, మరి ఆయన పాటిస్తాడా లేదా? ఏది 75 సంవత్సరాలు అయితే ఆటోమేటిక్గా 10లో నుంచి 5 కాదు అయినా సరే అతను నెక్స్ట్ ఇయర్కి ఆయనకు 75 ఏళ్ళు అవుతాయి. 75 అవుతాయి కానీ అబ్కి బార్ మోదీ సర్కార్ అంటున్నాడు కనుక ఎలక్షన్ మందం ఆ స్లోగాన్ ఏమో, మరి తర్వాత ఒకవేళ చేస్తాడా ఉంటుందా? కానీ ఇప్పుడు నా అంచనా ప్రకారం ఆ పరిస్థితి లేదు. అంటే బీజేపీ అనేది ప్రభుత్వం ఫామ్ చేస్తుందని నేను నమ్మడం లేదు. ఎన్డీఏలో ఎవరైతారు అనేది అది చెప్పలేము. ఎన్డీఏ అనే కోణం వచ్చినప్పుడు అదే ఎన్డీఏ అందరు కలిసి డిమాండ్ పెట్టవచ్చు. ఎన్డీఏలో ఉన్నోళ్ళు ఒక్కసారి బీజేపీని చేయాల్సిన అవసరం లేదన్న ఆలోచన వస్తే ఒక్కరు కూడా ఎన్డీఏలో ఉండరు, అందరు ఇంకో దిక్కు వస్తారు. ఎందుకనంటే ఇంత నియంతృత్వాన్ని, ఇంత ఏమంటారు నిర్బంధాలను ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ కోరుకోడు, ఈవెన్ కుటుంబంలో కూడా హర్షించరు. సో కాబట్టి నేను అనుకోవడము ఆల్రెడీ నేచర్ దాని పని తాను చేస్తుందేమని నేను భావిస్తున్నా. కేసీఆర్ ఏమో 6 నెలల తర్వాత నేనే ముఖ్యమంత్రిని, రేవంత్ గవర్నమెంట్ ఉండదు పోతుందని చెప్పి ఆయన ఏదో ఫీల్ అయిపోయి చాలా అంటే నిజంగా నమ్ముతున్నట్టున్నాడు ఆయన. అంటే ఆయన ముందు నుంచి కూడా ఇట్లాంటి నమ్మకాలే కలిసి వచ్చి, అంటే ఆయన తెలంగాణ మొదలుపెట్టిన కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ రకరకాల పరిస్థితుల వల్ల ఆయన కొన్ని కలిసి వచ్చినాయి, కొన్ని కలిసి వచ్చాయి, కొన్ని ట్రిక్కులు చేస్తూ ఉంటాడు చెప్పడం. సో ఇప్పుడు దానికోసం ఏంటంటే జ్యోతిష్యం నమ్మా లేకపోతే ఆయన జ్యోతిష్యంతో పాటు ఆయన ఏంటంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు ఆయనను విశ్వసిస్తలేరు. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండవది ఆయన జమ చేసిందంతా ఆడాడ దాచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు పలుకుతలేరు. పీకిందా? వాళ్ళు ఏంటంటే దుర్మార్గులు నా పేరు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఇవ్వద్దు అన్నాడు, ఇస్తే ఈపులు పలుకుతాయి అన్నాడు, మేము ఇస్తలేమని. ఎక్కడన్నా చెప్తే పంపిద్దాం. సో ఇప్పుడు ఆయన ఏంది వాళ్ళని భయపెట్టడానికి, బిడ్డ 6 నెలల్లో వస్తున్నా మీ సంగతి చెప్తాను అది నాకు ఇవ్వండి అని బెదిరించుకోవడానికి. ఆయన రాజకీయం అనే దానికంటే కూడా దాచుకున్న వాళ్ళు ఎవరు ఆయనకు మాట్లాడతలేరు, ఆయనకి ఏం అనా పైసా వాపస్ ఇచ్చే ఉద్దేశంలో కూడా లేరు. సో దాంతో ఏంటంటే నేను అయిపోయింది అనుకుంటున్నాను, సేమ్ అది అక్కడికే వచ్చింది. కాబట్టి ఎట్లా వచ్చిందో అట్లా పోయింది. అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం 2 లక్షలతో మొదలు తీసి మళ్ళీ లాస్ట్కి వచ్చి 2 లక్షలు మిగులుతుంది చూడండి. ఇప్పుడు చంద్రశేఖరరావు గారికి కూడా చింతమడకలో మిగిలిందే మిగిలేటట్టు ఉంది. ఇల్లు అదే ఇంకా ముందు నుంచి ఉంది కదా, అట్లాంటి కొన్ని మిగతా దాంతో. అంతేగాని ఆయనకి ఆశలు నెరవేరమంటారు. అంటే ఛాన్స్ ఇప్పుడు మీరు అంచనా వేయండి, క్రిస్టల్ క్లియర్గా తెలంగాణ పాలిటిక్స్ పోలరైజ్ అయి ఉన్నాయి.
ఆయన లెక్క అది కాదు. ఇవాళ ఆయన బీజేపీతోనైనా కలవాలి, బీజేపీతో కలవనని ఆయన చెప్తుండు. ఎవరు నమ్ముతారు రాజకీయాలు? అది నమ్మం. ఎంఐఎం ఆల్రెడీ మేము కాంగ్రెస్కి అండగా ఉంటాం, ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే వాళ్ళు ఒక్కళ్ళే ఇచ్చారు స్టేట్మెంట్, 5 years ఉంటుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పి ఉంటుంది అని. ఆల్మోస్ట్ నా దగ్గర 65 ఉన్నాయి, ఒక 3-4 మనతో ఉన్నారు. ఇవో 70, ఒక 77 అయితే నా దగ్గర నెంబర్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. సరే కావాలనుకుంటే ఇంకో 10 మంది రెడీగా ఉన్నారు. నేనేందనంటే పబ్లిక్ రియాక్షన్ బాగుండదు. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏంది? ఈయన ఆయనలాగానే వ్యవహరిస్తున్నాడు కదా, మేము మార్పు కోరుకున్నది దీనికోసమా? అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను ప్రజలు. అప్పుడు అంటే నేనేమంటున్నా అంటే 11th అవర్లో తాడు నా మెడకే బిగుసుకుంటుంది అనుకున్నప్పుడు ఒకలాగా ఆలోచన చేస్తా. ఓకే, మామూలుగా ఉన్నప్పుడు సమాజానికి కొంచెం అది ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇంకొకలాగా ఆలోచన చేస్తా. దీంట్లో పెద్ద రహస్యం ఏం లేదు, నేనేం దాచిపెట్టుకొని కూడా మాట్లాడతలేను. సో చంద్రశేఖరరావు గారు ఏమనుకుంటున్నా అంటే ఎదురుగున్న దాంట్లో ఎవరెవరిని తీసుకోగలుగుతా అని ఆలోచన చేస్తున్నట్టున్నాడు. ఆయన దాంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎవరితో మాట్లాడుతారు, లేకపోతే మేము అనుకుంటే ఏం జరుగుతుంది అనేది వారు అంచనా వేసుకుంటలేరు. ప్లస్ ఇంకా వారు చేసిన తప్పిదాల మీద మేము ఏ పని మొదలు పెట్టలేదు. ఆయన అది కూడా మర్చిపోతున్నట్టు. మొదలు పెట్టలేదా? ఏడ మొదలు పెట్టినాము? ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టారు కదా. ఫోన్ ట్యాపింగ్ ఇంకా ఆయన వరకు పోలే కదా, తీగ లాగుతారు వాళ్ళు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి నేను తెలుసుకోలేదు. సో అట్లా అది ఫోన్ ట్యాపింగ్ అంటే ముఖ్యమంత్రికి వెళ్లకుండా మధ్యలో వాడికి ఏం పని, అడిగే తీటనా? మామూలుగా మనం అసలు 100% కరెక్ట్. ఆయన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి రిటైర్ అయిన వాళ్ళని ఆయన నియమించుకుండు. కరెక్ట్. మోటివ్ ఈజ్ క్లియర్. రెగ్యులర్ డ్యూటీలు ఉన్న వాళ్ళు ఎవరి పని చేయలే. అవును. రిటైర్ అయిపోయి ఇంటికాడ ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని పిలుచుకొచ్చి మళ్ళీ ప్రత్యేక ఉద్యోగం ఇచ్చి, ఆ ఉద్యోగం కూడా ఫోన్ ట్యాపింగ్ ఉద్యోగమే ఇచ్చి రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చుకుంటూ ఫోన్ ట్యాపింగ్ పనే వాళ్ళకి అప్పచెప్పారు. అవును. సో ఆయన ఇది నాకేం సంబంధం లేదు, హోంశాఖ చూసుకుంటుంది, ఇంకొక ఆయన ఇంకొకటి చూసుకుంటాడు. సో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అయితే ఉంది. కాకపోతే నేనేందనంటే కోడ్ వచ్చింది కాబట్టి నేను అధికారులను పిలవలేదు, మాట్లాడలేదు. వారు మాట్లాడింది, వీరు మాట్లాడింది నేను కూడా చూస్తున్నా. అంటే నేను ఇంకా యాక్చువల్సీ లోపలికి పోలే. రెండోది వాస్తవంగా ఇది ఫోన్ ట్యాపింగ్తో మొదలు కాలే ఎంక్వైరీ. అంటే ఈ ద్వారా కొంచెం ప్రజలకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇది ఎలక్షన్ కోడ్ కంటే ముందు జరిగింది కాబట్టి చెప్తున్నా. December 3 రిజల్ట్ వచ్చింది. December 4 అక్కడ ఉన్న అధికారులు అందులో ఉండే సర్వర్స్ను, కంప్యూటర్స్ని, ల్యాప్టాప్ని, హార్డ్ డిస్క్లను ఎలక్ట్రిక్ రంపం తీసుకొచ్చి ప్లగ్ పెట్టేసి లైవ్ కట్ చేసి, సీసీ కెమెరాలు కట్ చేసి, అన్ని కట్ చేసి, కొన్ని అక్కడ తగలబెట్టగలిగిన అక్కడనే తగలబెట్టారు, కొన్ని తీసుకొని పోయి మూసీలో పడేసారు. December ఎండింగ్లో నేను ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసిన 10-15 రోజులు చూసాను. కొత్త ఆఫీసర్లు పోయిన తర్వాత ఆఫీస్లో ఉండే ఎక్విప్మెంట్కి ఒక ఇండెంట్ ఉంటుంది. ఫర్నిచర్ మన గవర్నమెంట్ ఆఫీస్లో పోతే పాత కుర్చీలు, ఇన్వెంటరీ ఉంటుంది కదా. వాడు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఏమేమి ఇన్వెంటరీ వీడికి వచ్చింది, వీడు ఏం చూసుకుంటున్నావు, వీడు సంతకం పెడతాడు. ఛార్జ్ అంటే అదే కదా. సో దాంట్లో చూస్తే ఇవన్నీ మిస్సింగ్ ఉన్నాయి. ఓకే. అప్పుడు ఆ జాయిన్ అయిన ఆఫీసర్ సార్ ఇవన్నీ మిస్సింగ్ ఉన్నాయని ఆయన పైన ఆఫీసర్కి చెప్పిండు. ఇదంతా మిస్సింగ్, సర్వర్లు ఇవి అవి ఇవన్నీ, హార్డ్ డిస్కులు ఇవన్నీ మిస్సింగ్ ఉన్నాయి, లేవు ఇవి అని. వీడు సంతకం పెట్టి ఇచ్చైతే వీడు బాధ్యత తీసుకోవాలి. ఒక నెల తర్వాత ఎవడో ఇన్స్పెక్షన్ పోయింది అనుకో, ఇమ్మీడియట్గా పై అధికారులకు చెప్పండి. పై అధికారులు వెరిఫై చేసుకొని అసలు ఎవరెవరు డ్యూటీలు ఉన్నారు ఆ రోజు పిలువుండ్రా అని పిలిస్తే, సార్ ఇట్లా జరిగింది, ఇట్లా తీసిండ్రు, వీళ్ళు కోసిండ్రు, వీళ్ళు కట్ చేసిండ్రు, వీళ్ళు ఏదో చేసిర్రు సార్, ఏదో మాకు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ మిస్సింగ్ అని ఫస్ట్ పోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. అంటే ఆఫీసులో ఉన్న వస్తువులు మాయమైన దాని మీద అక్కడ మొదలైంది. యాక్చువల్గా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలే, ట్యాపింగ్ గురించి ఆలోచన చేయలే, చంద్రశేఖరరావు గురించి ఆలోచన చేయలే, ఎవరి గురించి నేను ఆలోచన చేయని కూడా చేయలే. నేను మీతో కూడా నా ప్రాధాన్యత ఆయన కానే కాదు, అధికారం గుచ్చుకున్నాక అయిపోయింది సచ్చిన పావు. ఫస్ట్ నేను చేయాల్సిన బాధ్యతలు, ఇచ్చిన మాటలు, గ్యారంటీలు. ప్రతీకారం లేదా మరి? సో అక్కడ మొదలైన విచారణ 1 by 1 పట్టుకొస్తే ఎందుకు ఇవన్నీ హార్డ్ డిస్కులు, సర్వర్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఎందుకు మాయం చేసినవరా నువ్వు అని అంటే, మేము ఇవన్నీ పాపాలు చేసినాం సార్, అవన్నీ ఇంట్లోనే ఉన్నాయి, ఇది ఉంటే ఈ డేటా మీకు దొరికితే మేము అందరం లోపడిపోతాం అని ఇవన్నీ హడావిడిగా మొత్తం తగలబెట్టినాం సార్ అన్నారు. అప్పుడు ఫిర్యాదు ఆల్టర్ అయింది, సెక్షన్స్ ఆల్టర్ అయినాయి.
సో మా ప్రభుత్వం చాలామంది ఏంటంటే రేవంత్ రెడ్డి రాగానే టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చినా ఎంక్వైరీ ఆర్డర్లు అన్నీ బయట లేదు. సబ్సిక్వెంట్గా జరిగింది. సబ్సిక్వెంట్గా అప్పుడు నా దగ్గరకు వచ్చారు. ఓకే, అక్కడి వరకు వాళ్ళు ఏదో ఆఫీస్లో ఇంటర్నల్గా ఇన్వెంటరీ మిస్సింగ్ దీని మీద ఏదో చేసుకుని ఏదో నడుస్తుంది, వాళ్ళు ఏదో చేసుకునే కంప్యూటర్ ఉన్నదో పోయిందో పలగొట్టిరో ఎవడు నేను నిజంగా కూడా దాన్ని పట్టించుకోలేదు. మనకంటే టైం కూడా ఉండదు, అది చిన్న విషయం. మనకు అంటే మనకున్న ఎక్స్పీరియన్స్ లిమిటెడ్, మనకి పెద్ద బాధ్యత, మనం ఆ దీంట్లో ఆతృతల్ని ఏదో చేయాలనే పని మీద ఉన్నాం, ఈ దాని మీదకి దృష్టి పడి ఇంకా అక్కడ నుంచి మొదలైన కొంచెం ముందుకు వచ్చే లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. సరే వాళ్ళ పార్టీకి వాళ్ళు చేస్తారు. కానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది మనకి తెలుసు, అందరికీ తెలుసు సార్, అందరికీ తెలుసు. కానీ దీన్ని ప్రూవ్ చేయకపోవడం అనేది ఒక సబ్జెక్ట్. అంతే, అది ఒకటే సమస్య. వీళ్ళు ఏంటంటే ఇవన్నీ విధ్వంసం చేయడంతో ప్రూవ్ చేయడం సమస్య అంతా ప్రూవ్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు ఏమైంది, నోడల్ కన్ఫ్యూజ్ చేసిండ్రు, ఏజెన్సీలు కూడా వచ్చి మొత్తం లిస్టు సబ్మిట్ చేసినాయి, ఇవి చేయమని ఇచ్చిండ్రు మాకు. ఇట్లాంటివన్నీ ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి దీంట్లో. ఈ మొత్తం వ్యవహారంలో నాకున్న అంటే నేను హోమ్ మినిస్టర్ని, ముఖ్యమంత్రిని, నేను ఏదైనా ఉంటే అసెంబ్లీలోనే చెప్తాను. అవును, అది కరెక్టే. అంటే మొత్తం ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం ఎప్పుడు అది. సో దీంట్లో వీళ్ళు ఏంటంటే ఈ హడావిడిలో 40 ఏళ్ల నుంచి ఐఎస్ఐ తీవ్రవాదులకు వ్యతిరేకంగా, నక్సలైట్లకు వ్యతిరేకంగా సేకరించిన సమాచారాన్ని అంతా కూడా వీళ్ళు విధ్వంసం చేసిర్రు. అది కూడా లేదు ఇప్పుడు అది కూడా లేదు. దేశ భద్రతనే వీళ్ళు రిస్క్ తోసేసారు. అంటే యాక్చువల్గా మినిస్టర్ ఆఫ్ హోమ్ అసలు వాళ్ళు రావాల్సింది దీని మీద. అది వాళ్ళు మెదలకుట కూసురు. అసలు అంటే ఇన్నేళ్ళు కష్టపడి, మీకు తెలుసు మేజర్ ఇష్యూ ఇది, మీకు తెలుసు అంటే ఐఎస్ఐ యాక్టివిటీస్కి, దేశ భద్రతకి మన ఎక్విప్మెంట్ దానికోసమే వాడేవాళ్ళు. సో మనం హైదరాబాదు హౌ స్ట్రాంగ్ ఇట్ ఈజ్ అనేది 94లో ఈ ఇన్వెస్టిగేషన్ మీద ఎక్కువ పునాదులు పడంతో టెక్నాలజీ కానీ ట్రైన్డ్ ఆఫీసర్స్ చంద్రబాబు వచ్చిన తర్వాత మొదలైంది యాక్చువల్గా ఇది. ప్రాపర్గా దాన్ని చేసి ఒక రికార్డు పెట్టుకొని, ఈ అంటే బ్యాకప్ సిస్టమ్ పెట్టుకొని, వ్యవస్థ అంతా పెట్టుకొని అప్పుడు పునాదులు వేసారు. దేశంలో ఏ మూలకి ఏ సంఘటన జరిగినా ఫస్ట్ మనోళ్ళనే అడుగుతారు. అవును, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముంది, ఎవరు వాళ్ళు, మీరు చేయండి అని. అవును, కరెక్ట్. అంటే దేశంలో ఏ మూలకి చిక్కుమన్నా ఇప్పుడు ప్రగతి భవన్ దగ్గర సిఐఎస్ఎఫ్ సెల్ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటారు కదా సింపుల్ గా. సో ఆ వ్యవస్థ ఏంటంటే నిరంతరం రాలాకను దేశ భద్రతకు సంబంధించిన విషయాలలో స్టేట్ లెవెల్ ఈ ప్రాంతంలో ఎక్కడ జరిగింది ఇట్లా వాడారు వీళ్ళు. ఆ వ్యవస్థను వాడుకోవడం విడిచిపెట్టండి సార్. ఈ ఉన్నదంతా పోయింది. ఇప్పుడు ట్రాక్ రికార్డ్ ఇంతకు ముందు ఏంది, మన దగ్గర రౌడీ షీటర్లు అంటే పోలీస్ స్టేషన్లో ఫోటోలు ఉంటే ఎవడరా ఈ ఏరియాలో చాకుతో పొడిచేటోడేవాడు, లేకపోతే గొడ్డలతో నరకటోడేవాడు, లేకపోతే బస్ స్టాండ్లలో బ్యాగ్లు ఎత్తుకుపోయేటోడు ఉంటేవాడు, చైన్లు గుందుకుపోయేటోడు ఎవడని మనకు ఒక హిస్టరీ షీట్ ఉంటుంది ఒక్కొక్కరికి. సేమ్ తీవ్రవాదులలో కూడా నేచర్ ఆఫ్ యాక్టివిటీని బట్టి ఎవడు వీని లింక్ ఏంది, వీని కనెక్షన్స్ ఏందని వాళ్ళు ఒక ట్రీ మెయింటైన్ చేస్తారు. సో ఈ మేజర్ని తీసి మూసిలో వాడేసారు, కోసేసి పరపర కోసేసి. సో ఇప్పుడు నాదేమిన్నారు, మీదేమిన్నారు, అది అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్న ప్రతి మనిషిని శత్రువుగా చూడడం వల్ల ప్రతి వాడి సంసారంలోనే దూరాలన్న దుర్బుద్ధి, బెడ్రూమ్లోకి వెళ్ళాలన్న అనే ఆలోచన, తొంగి చూడాలన్న ఆలోచన ఈ నేరం చేస్తే ఎక్కడికి పోయారంటే మొత్తం దేశాన్నే స్టేక్ చేసారు. సో ఇప్పుడు అది ఏందో నేను కంప్లీట్గా రివ్యూ చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకుంటే తప్ప నేను యాక్చువల్గా ఏం జరిగింది అనేది నేను చెప్పడానికి లేదు. నేను అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్లో వాస్తవాలన్నిటినీ రాష్ట్ర దేశ ప్రజలకు వివరిస్తాను. సరే అది సెక్షన్స్ ఎట్లుంటాయి, కేసు ఎట్లుంటుంది, కేసులు చేస్తారు, ఈ దేశ భద్రతను కూడా వీళ్ళు ఎందుకంటే వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి. రేపు పొద్దుగాల ఇది ఎటు పోయి ఎటు వస్తుంది, వాళ్ళు ఏమవుతారు, వీళ్ళు ఏమవుతారు, ఎవరిని ఇందులో పొందుపరుస్తారు అనేది ఇంకా నాకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఫోన్ ట్యాపింగ్ లేదని చెప్పగలరా? సార్ పొలిటికల్ ఫోన్ ట్యాపింగ్ లేదు. పొలిటికలే, యు మార్క్ మై వర్డ్. అదే చెప్తున్నా, 100%. ఇది కౌంటర్ ఇంటెలిజెన్స్ది ఆల్ టుగెదర్ డిఫరెంట్. అది నాకు తెలుసు, నాకు క్లారిటీ. ఒకప్పుడు క్రైమ్ రిపోర్టింగ్ కూడా చేశా కనుక కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మనది చేయమన్నా చేయరు, అసలు వాళ్ళకి సంబంధం లేదు. అది వాళ్ళ ఫోకస్ అంతా వేరుగా ఉంటుంది.
నక్సలైట్లు టెర్రరిస్టులు ఇదేదో గాలు ఉంటుంది వాళ్ళది. బయటకు కూడా అసలు వాళ్ళు ఎవరో తెలియదు మనకి సంబంధం. పొలిటికల్ ఫోన్ ట్యాపింగ్ లేదు. మీరు క్లియర్ స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. కాకపోతే పక్క రాష్ట్రంలో ఉంది కనుక మిగతా పక్క రాష్ట్రం ఏం చేస్తుంది, దేశంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మిగతా రాష్ట్రాలలో ఎవరైనా ఏం చేస్తారు అంటే తెలంగాణ రాష్ట్రము నేను వచ్చిన తర్వాత కేటగారికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ పొలిటికల్ పర్సన్ కానీ పొలిటికల్ రిలేటెడ్ కానీ మీరు ఎలాంటి వ్యవస్థ చేయడానికి అవసరం లేదు. ఇవన్నీ చేసినా ఆయన అధికారం ఉండలేదు. ఉండరు కూడా. ఇన్ని దుర్మార్గాలు చేసినా ఆయన అధికారం నిలబెట్టుకుంటా ఎట్లా సాధ్యం అది? మరి అది ఏం చేసుకుంటాం మనం, మానసికంగా దెబ్బతినడం తప్ప. అదే చెప్తున్నా. ఇప్పుడు ఎవరో క్యాజువల్ గా మాట్లాడి బండబూతులు అనుకో అదే అనుకునేవాళ్ళం. మన ఫోన్లు మాట్లాడుకుంటూ ఏమంది ఇంటే మరి ఎవడన్నా వినిపించాడు అనుకో వాడు మన తిట్లు భరించలేక. సో నేను క్లియర్గా ఫస్ట్ వస్తానే నేను అధికారులకు వాళ్ళని చేస్తారా చేయరా అని కూడా నేను అడగను. నా వైపు నుంచి చీఫ్ మినిస్టర్గా నేను ఇచ్చిన బ్రీఫింగ్ టాప్ పోలీస్ అఫీషియల్స్కి పొలిటికల్ ఫోన్ ట్యాపింగ్ అనేది జీరో చేయండి, నాకు అవసరం లేదు. మీరు అట్లాంటివి నాకు వచ్చి కూడా చెప్పకండి. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, దేశంలో పరిణామాలు, మిగతా యాక్టివిటీస్ ఏమున్నా పొద్దున్నే బ్రీఫింగ్ ఏం చేయాలో అది చెయ్యండి అంతే తప్ప మీరు అనవసరమైనవి నాకు చెప్పడానికో దాన్ని మీరు కనుక్కోవడానికి మీరు ఎనర్జీ వేస్ట్ మాత్రం చేయకండి అని చెప్పి నేను కేటగారికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన. సో అందుకే ఇప్పుడు ఇంత జరుగుతున్నా మనం ఇప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ స్వేచ్ఛగా వదిలినా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ యాక్టివిటీ కానీ ఎవ్వరు పోతారన్న ఏజెన్సీలు కానీ వీడు కానీ వాడు కానీ ఏవైనా అంటే పౌర హక్కుల సంఘాలను కూడా చేసుకుంటారా చేసుకోండి, ఏంది ఏమవుతుంది దాంతో అయ్యేది పోయేది. ఇప్పుడు వాళ్ళ వ్యూ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, అగ్రి అవుతాం అగ్రి కాము చేయని చేస్తే అట్లీస్ట్ నిజంగానే దాంట్లో ఏమన్నా లోతుంటే నేను సరిదిద్దుకోవడానికి పనికి వస్తుంది కదా. నాకు వచ్చే నష్టం ఏంటి? నాకేమి వాడు చెప్పొద్దు వీడు చెప్పొద్దు, నేనే మోనార్కో లేకపోతే నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నేనేం అనుకోను. నేను చిన్న లేదని చెప్పినా కూడా తీసుకుంటా. అప్పుడప్పుడు పోతే ఎవరితోనే మాట్లాడతాడు, ఎవరైనా ఇవ్వచ్చు మంచి సలహా. ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ పోతుంటే వాడు బ్యాగ్ పట్టుకుంటాడు, వాడు ఏదో ఊర్లో ఇట్లా అవుతుంది సార్ అట్లా ఏమవుతుంది అంటావు, ఎవరితో కటింగ్ చేస్తే ఆయన వస్తాడు, ఏమో వాడి దగ్గర ఎక్కువ సమాచారం చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే 10 తలకాయలు వచ్చి ఉంటారు కదా. సో 2 గంటలు ఉంటాడు కదా. అడుగుతా ఏమయ్యా ఏం జరుగుతుంది ఏమనుకుంటున్నారు, వచ్చిన వాళ్ళు నీ దగ్గర కూర్చున్నప్పుడు ఏం తిడుతున్నారు, ఏం సంగతి, వాళ్ళని కూడా నేను పరిగణలోకి తీసుకుంటా. వాళ్ళనే తీసుకోవాలి యాక్చువల్గా. మిగతా వాళ్ళు అంతా ఏంటంటే పని ఉంటుంది కనుక వస్తారు, పొగుడుతారు, వెళ్ళిపోతారు. అప్పుడు ఫీడ్బ్యాక్ రాదు. అది యాక్చువల్గా వాడి దగ్గర ఉంటుంది. సో నాకు అట్లాంటిది లేదు, అనవసరమైంది వినడం కూడా లేదు. కానీ టీఆర్ఎస్ వాళ్ళే కాకుండా బీజేపీ వాళ్ళు కూడా ఎలక్షన్లు అయిన తర్వాత, లోక్సభ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్లోనే అంతర్గత పోరు వస్తుంది. కేసీఆర్ నమ్మకం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అతనికి ఏదో ప్రామిస్ చేశాడంట, నేను మళ్ళీ వస్తా, ముఖ్యమంత్రిగా వస్తాను, వచ్చిన తర్వాత మా మనుషుల్ని ఎంకరేజ్ చేసి రేవంత్ని దించేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి అన్నాడంటే అది నమ్ముకుని మాట్లాడుతున్నాడని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏమంటాం, మనిషికి కడుపులో నొప్పి అయినప్పుడు మైసమ్మకు, పోషమ్మకు, మొక్కులకు అన్నిటికీ మొక్కుతాం, కళ్ళు కోస్తాం, కోడిని కోస్తాం, ఏదో ఆపద మొక్కులు అంటారు కదా. ఈ కేసీఆర్ ఆపద మొక్కులు ఆయనకే మొక్కుతుండో, ఆయన ఈయనకేం చెప్తుండో. నేను అనేది ఏంటంటే నా దగ్గర ఉన్న 65 మందితోని నా పర్సనల్ రిలేషన్ బాగుంది, ఇంటాక్ట్ ఉంది. ఈ 65 మందిలో ఒక్కడే కదా ముఖ్యమంత్రి కావాల్సింది, అంతే. నేను కాకపోతే ఇంకొకటి కావాలి అంటే మా ఇద్దరిని తీసేస్తే 63 మంది కదా. 63 మందిలో నేనైనా నన్ను దించాలనుకున్నైనా వాళ్ళకి ఎవరితో కంఫర్ట్ ఉందనేది చూసుకుంటారు కదా. సో నా దగ్గర కంఫర్ట్ లేనప్పుడు నేను కేసీఆర్ లాగాను ఇంకోటి లాగాను ఎవరిని కలవకుండా ఎవరిని లెక్క చేయకుండా వాళ్ళని మనుషుల్లాగానే మనం చూడలేదు అనుకో, న్యాచురల్లీ ఏదో ఒక ఉపద్రవం వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. సో మనం దానికి స్కోపే ఇస్తలేము. ప్లస్ మంత్రులు ఏ మంత్రి ఆ మంత్రి శాఖల్ని స్వేచ్ఛగా వాళ్ళ అధికారంతో వాళ్ళు ప్రాపర్గా నడుపుతారు. అవసరమైనప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా, సమ్ టైమ్స్ సజెషన్స్ ఇస్తున్నా. నా దగ్గరికి రావాల్సిన అవసరం ఉన్న ఫైల్ మాత్రమే ముఖ్యమంత్రి దగ్గరకు వస్తుంది, లేకపోతే వాళ్ళు ఎట్ దేర్ విజ్డమ్ దే ఆర్ టేకింగ్ డెసిషన్స్. అంటే ఇప్పుడు నేను కూడా ఎనీ అదర్ మినిస్టర్ లాగానే నాకున్న శాఖల్ని 100% సమీక్ష చేస్తున్నాను. ముఖ్యమంత్రి కంటే అన్ని మన దగ్గరికే రావాలా. పర్సన్ సెంట్రిక్ పవర్ చేయొచ్చు, పర్సన్ సెంట్రిక్ పవర్ ముఖ్యమంత్రి అనేది. కానీ నేను అందరిని పిలిచి కూర్చోబెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ మంత్రులను కానీ, బాస్ మీ శాఖలు మీరు ఇండిపెండెంట్గా పర్ఫామ్ చేయండి, అవసరమైనప్పుడే చేయండి, కలెక్టివ్ డెసిషన్ తీసుకుని. నేను ఇట్లా అన్నాను, ఓ 3 4 సీనియర్స్ మీరు ఉన్నారు, మన అందరం కూర్చొని ఒక నిర్ణయానికి వస్తాం, దాన్ని బట్టి ఏది
బెస్ట్ అనేది తీసుకున్నాము. మీ సైడ్ నుంచి స్కోప్ ఇవ్వట్లేదు. 1% లేదు సార్. ఇప్పుడు మీకు కూడా అందరు పరిచయం కాదు, మీరు ఎవరినైనా అడుగుండ్రి, నేను శాఖలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఓటు చేస్తే నేను ఓటు చేసో లేకపోతే ఇంకోటో ఏ నిర్ణయాలు కూడా వెనక ముందుకి లేకపోతే ఇదైతే లేదు కదా. బయట రేవంత్ అంటే ఒంటెత్తు పోకళ్ళు, కానీ దాన్ని పూర్తిగా మార్చుకున్నాడు అనేది ఇంకొక వాదన ఉంది. కరెక్ట్, డెఫినెట్గా మార్చుకున్నాను సార్. నేను మీకు చెప్తున్నాను, నేను వార్ చేసేటప్పుడు ఎనిమి స్ట్రెంగ్త్ చూసి నేను క్యాలిక్యులేట్ చేసి వార్ చేస్తా. పక్కలో కూర్చున్నోనికి నా గురికి వాళ్ళ గురికి సూట్ కాకపోవచ్చు, వాళ్ళు చెప్పినా వినను. అవును, నాకు తెలుసు నేను టార్గెట్ దేని ఫోకస్ పెట్టుకున్నాను. పక్కన కూర్చున్నోడికి నా ఫోకస్ ఏం తెలిసే వద్దు ఇప్పుడు నువ్వు ఆపు అన్నాడు అనుకో, నీకేం వాడేసేస్తాడు. సో ఆ టైం వేరు. వార్ జోన్లో ఉన్నప్పుడు నేను వినను సార్. నేను రూమ్లో కూర్చున్నావు, నువ్వు ఏమైనా చెప్పు. అదే వార్ జోన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎండ్ రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్, విన్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన మోర్ ఆర్ లెస్ ఎవరు ఎన్ని చెప్పినా అవునో కాదో బుల్డోజ్ చేసో లేకపోతే కొట్లాడో చేస్తే 65 తెచ్చినాం కదా. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ అయితే చూపించినాం కదా. ఒక 7-8 సీట్లు భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. భిన్నాభిప్రాయాలలో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చి ఇచ్చిపెట్టినాం ఒక స్టేజ్లో. అయిపోయినాయి. ఇప్పుడు మిత్రులకు కూడా తెలిసింది కదా, అరే మనోడు చెప్పినట్టు ఇంకో 7-8 వచ్చి ఉండేది కదా, 75 లెక్క ఉండే. 75 ఎందుకు తగ్గింది? సో మాకు ఇంటర్నల్గా తెలుసు కదా. నేను చెప్పిన బాస్ నువ్వు అడుగుతున్నావు పట్టుబడుతున్నావు, నాకేం ప్రాబ్లం లేదు, కానీ రిజల్ట్ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, నా మాట విను. ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ రావాలా. ఇక్కడ కూడా అట్లా జరిగిందని కదా. ఇప్పుడు లోక్సభలో కూడా అంత జరిగిన తర్వాత కూడా 1-2 సీట్ల విషయం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు ఉంటుంది, ఊరికి ఈ రకరకాల పరిచయాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, సోర్సులు ఉంటాయి, లింకులు ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఇప్పుడు మాదిగల విషయంలో తీసుకుందాం, మాకు 2 ఇవ్వాలి వాళ్ళకి 1 ఇవ్వాలంటూ చేసి వాళ్ళ వాదన నేను తప్పు పడుతున్నాను, ఐ డూ అగ్రీ. కానీ వివేక్ వెంకటస్వామి అంటే వెంకటస్వామి గారి కుటుంబము, మల్లు అనంతరాములు గారి కుటుంబము 50 ఏళ్ళ నుంచో 60 ఏళ్ళ నుంచో ఈ కాంగ్రెస్ కుటుంబాలు వాళ్ళు గుడ్ బ్యాడ్ అగ్లీ టైంలో వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీని మోసిండ్రు. ఆ లోకల్ కంపేర్ చేసినప్పుడు వాళ్ళే ప్రివేల్ అవుతున్నారు. ఇప్పుడు బయట ఉండే లీడర్ను తీసుకెళ్ళి ఆడ ఇంపోజ్ చేయలేము, లోకల్గా ఎమ్మెల్యేల కన్సెన్సెస్ తీసుకున్నాము. విచిత్రంగా మీరు ఇది నోటీస్ చేశారా, తెలంగాణ అనేది ప్రిడామినెంట్లీ మాదిగ కమ్యూనిటీ. మాలాస్ ఇక్కడ ఎంత ఉంటారు? 50% తక్కువ, అంటే 60-40 అనుకోండి, రఫ్లీ 40 ఉన్నారా? ఉన్నారు అనుకుందాం పని. బట్ ప్రిడామినెంట్లీ మాదిగ, కానీ లీడర్లు మాత్రం మాలాసే ఉన్నారు ఇక్కడ కూడా, ఆంధ్ర లెక్క. అంటే ముందు ఇప్పుడు బ్రాహ్మిన్స్కు నాన్ బ్రాహ్మిన్స్కు కంపేర్ చేసినట్టు మాలా సార్ మోర్ ఎడ్యుకేటెడ్. ఒక జనరేషన్ ముందే అడ్వాన్స్ అయిపోయినారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎస్సీస్లో బ్రాహ్మిన్ టైప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, షూడ్ అంటే ఏమంటారు, తత్వమో ఇది, దాంతో వాళ్ళు కొంచెం అడ్వాన్స్. మాదిగలు కొంచెం రెడ్లలాగా, అంటే ఏదో వ్యవసాయం చేసుకొని తిని పండుకుంటే సరిపోతలేదు, నడిచిపోతుంది కదా, ఈ పూటకి నడిచిపోతే చాలు కదా అని. దాంతో ఏమైందని అంటే రిలాక్స్ మోడ్. సో దాంతో కొంత లీడర్షిప్లో కొంత ప్రాబ్లం వచ్చింది. సో నాకున్నంత వరకు అందుకే నేను సరిదిద్దడానికి సిరిసిల్ల రాజయ్య నెంబడే చైర్మన్ వేసిన, ప్రీతంను చైర్మన్ వేసిన, సంపత్ కుమార్ని ఏఐసీ సెక్రటరీ చేసినాం, దామోదర్ రాజనరసింహ గారిని చేసినాం, పాల్వే రజనీ కుమార్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్గా చేసినాం, నా పేషీలో సర్వే సత్యనారాయణ గారి కూతుర్ని ప్రిన్సిపల్ సెక్రటరీగా తీసుకున్నాము. చాలా పోస్టులలో నామినేటెడ్ దాంట్లలో మనం ఎలక్షన్లో అవకాశం ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందేమనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా మాదిగలకు 5-6 పోస్టులు నేను పార్టీ విచక్షణతో వేసేటివి ఇమ్మీడియట్గా వాళ్ళని అకామిడేట్ చేసినాం. సో అది కూడా వాళ్ళని సంతోష పెట్టాలి. నేను చెప్పిన వాళ్ళు వస్తాయా, రేపు ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజ్యసభలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మనం భవిష్యత్తులో పార్టీ నుంచి చేయగలిగింది చేస్తాము. పార్టీలు ఉన్న వాళ్ళు పార్టీ కోసం కొట్లాడదాము. ఇప్పుడు కృష్ణ మాదిగ ఉన్నాడు, ఆయన ఇప్పుడు నో మోర్ ఎంఆర్పిఎస్ లీడర్, ఈజ్ ఆయన బీజేపీ లీడర్. ఆయన కర్ణాటకలో బీజేపీని గెలిపించాడని బీజేపీకే ఎలక్షన్ మీటింగ్లు కూడా షేర్ చేసుకున్నాడు. ఆయన బీజేపీతోనే తిరుగుతున్నాడు. ఒక బీజేపీ నేను కృష్ణమాదిగ గురించి కూడా కాదు నేను మాట్లాడేది, నా పాయింట్ చెప్తున్నా. నాకు ఉన్న పరిస్థితుల్లో కొంత వాళ్ళు ఆశించిన మేరకు చేయలేదు, అందుకే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నామినేటెడ్ నా చేతిలో ఉంది కాబట్టి అధిష్టానంతో కూడా మాట్లాడగలిగింది. ఆల్రెడీ చేసిన రేపు పొద్దుగాల ఎమ్మెల్సీల రాజ్యసభలలో కూడా ప్రాధాన్యత ఇచ్చి ఇది బ్యాలెన్స్ చేస్తామని చెప్తున్నాను. మనకు వాళ్ళని ఇగ్నోర్ చేసే ఉద్దేశం లేదు. నేను మొన్న 2 రాజ్యసభలు ఇచ్చిన, రేణుకా చౌదరి గారికి ఇచ్చిన, అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చిన. దీంట్లో ఎవరు రెడీ లేరు కదా.
దీంట్లో ఎవరు మాలలేరు కదా. 2 ఎమ్మెల్సీలు ఇచ్చినాం, మహేష్ గౌడ్కి ఇచ్చినాం, ఎన్ఎస్సివై బల్మూరు వెంకట్కి ఇచ్చినాం. దీంట్లో ఎవరు లేరు కదా అంటే పార్టీ. ఇంకో 2 ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలు ఇస్తే జాయద్ అలీ ఖాన్ గారు కొడుకున్న అంటే సియాసత్ పేపర్ వాళ్ళకి ఇచ్చినాం, కోదండ రామ్ గారికి ఇచ్చినాం. కోదండ రామ్ గారికి తెలంగాణ సమాజంలో ఉన్న యాక్సెప్టెన్స్ మీకు తెలుసు కదా. ఈ 6లో అన్డిజర్వ్డ్ పర్సన్కి ఎవరికైనా ఇచ్చినామా? 37 చైర్మన్లు ఇచ్చిన, 37 చైర్మన్లు అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చిన. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే వ్యవసాయ దీని వరకు టోటల్గా అందరు ఎంతమంది అయితే ఫ్రంటల్ ఆర్గనైజేషన్లలో పనిచేసిండ్రు పార్టీకి, ఇన్నేళ్ళు వాళ్ళ పార్టీ బ్యాడ్ టైంలో పనిచేసిన 37 మందికి వాళ్ళకే చైర్మన్లు ఇచ్చిన. నేను ఏ పెద్ద లీడర్ ఎంత పెద్ద పైరే వచ్చినా తీసి అవతల పడేసి పార్టీకి ఎవరు పనిచేసిన వానికి 37 చైర్మన్ సింగిల్ పేపర్ మీద ఆర్డర్ ఇచ్చేసిన. 4 అడ్వైజర్లను వేసినాం, షబీర్ అలీ గారిని, మల్లు రవి గారిని, వేం నరేందర్ రెడ్డి గారిని, హర్కర వేణుగోపాల్. ఈ 4 ఎవరైనా అన్డిజర్వ్డ్ లేకపోతే పైరవి లాంటిది ఏదైనా చేసామా? సో నా వరకు ముఖ్యమంత్రిగా పార్టీ పరంగా రాహుల్ గాంధీ గారు పార్టీకి ఎవరు పనిచేస్తే 100% వాళ్ళని అకామిడేట్ చేయి నామినేషన్లు అని చెప్పిండు. ఎలక్షన్ అనేది గెలవాలి. కొన్నిసార్లు మాకు ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అది ఎలక్షన్ అంటే ఇందా చెప్పినట్టు వార్ జోన్లోకి పోయిన తర్వాత ఇంకా వేరే తీరు. సో అట్లనే కొట్టుకుంటూ పోయినాం మనం. సో ఇప్పుడు కూడా జరుగుతున్నది అంతే. కానీ ఈ అంటే మీ ప్రత్యర్థి పార్టీల ప్రచారం కానీ ఇతరత్ర సర్కిల్స్లో కానీ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ ప్రభుత్వం మీద అంచనాలకి చాలా ఉన్నాయో ఏమో తెలియదు కానీ కొంత అసంతృప్తి ప్రారంభమైంది అనేది. ఆ దానిలో ఏమైనా వాస్తవం ఉందని నమ్ముతున్నారా లేకపోతే అది ప్రచారమేనా? అదేం లేదు, ప్రచారం. ఓకే, వాళ్ళ క్యాడర్స్ ఇప్పుడు మనం ఉంటే మన క్యాడర్ వచ్చి మనకు చెప్తారు, సార్ ఊరంతా వ్యతిరేకమైంది సార్ అని చెప్తాడు. నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా, నాకు 39.5% ఓట్లు వచ్చినాయి మొన్న. అవును, ఈ ఏరియాలో ఒక సీట్ గెలవకపోయినా మీరు బాక్సులు తెరిచినాక చూడండి. హైదరాబాద్ గురించా? మొత్తం స్టేట్ నాకు 39.5% వచ్చింది కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే మన మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది ఒక అసెస్మెంట్ ఏంది, పబ్లిక్ ఒపీనియన్ ఇదే కదా, రేపు రిజల్ట్ కదా. నేను ఈరోజు మీకు చెప్తున్నా 40% తగ్గకుండా మనకు ఓటు రీటైన్ అవుద్ది, పెరుగుద్ది తప్ప తగ్గదు. చిన్న ఇవాళ నేను 1వ తారీఖు నాడు జీతాలు వేస్తున్నా, 10 ఏళ్ళలో ఎన్నడూ వేయలే. పెన్షన్లు ఇస్తున్నా, రైతు బంధు కంప్లీట్గా వేసిన, ఆసరా పెన్షన్లు వేసిన, 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిన, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన. తర్వాత ఆర్టీసీ బస్సులో దాదాపుగా 40 కోట్ల మంది మహిళలు ఇప్పటివరకు 16-1700 కోట్లు పే చేసిన, 40 కోట్ల మంది మహిళలు ఇది ఉపయోగించుకున్నారు. 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతో ఇచ్చేసిన. బీసీ జనాభా లెక్కలు కట్టడానికి అన్ని ఆదేశాలు ఇచ్చేసిన. డ్రగ్స్ను ఐరన్ హ్యాండ్తోనే హ్యాండిల్ చేస్తున్నా. అంటే తల్లిదండ్రులు బిగ్గెస్ట్ వరీస్ మిడిల్ క్లాస్ ఇన్ గ్రేటర్ అంటే అర్బన్ ఏరియాస్లో డ్రగ్స్, దీన్ని ఉక్కు పాదంతో తొక్కు అవతలు పడేస్తున్నా. సో నేను వీటికి ఎక్కువ ప్రచారం కల్పించుకుని అది అంత ఎఫెక్టివ్గా ఏం కనపట్ల గ్రౌండ్లో డ్రగ్స్ది లేదు సార్. మాక్సిమం నిజంగా సీరియస్ ఇష్యూ ఇంకా చేయాల్సింది ఉంది. అంటే నేనేమంటున్నానంటే దాన్ని అసలు అది ఫస్ట్ ప్రియారిటీని చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను మొత్తం ఫైండ్ అవుట్ చేసాను సార్. ఇప్పుడు గంజాయి అనేది ఏఓబి అంటే బోర్డర్ 1000 ఎకరాలు పంట పండిస్తారు సార్. తెలంగాణలో ఏడలేదు, 1-2 ఇవ్వడానికి చెట్లు పెంచుకుంటున్నాము. నేను అనేది అదే, అక్కడ నుంచి లారీల కొద్దీ అసలు బదిలీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియదు. అంటే ఈరోజు దేశానికి సరిపోయేటంత గంజాయి ఏఓబి నుంచే రవాణా అవుతుంది, అన్ని చోట్లకి అది వెళ్తుంది. అదే అంటున్నా. సో దానికి ఒక గంజాయి గురించి కాదు నేను మాట్లాడేది. అసలు అట్లా అనుకుంటే గంజాయి కొన్ని దేశాల్లో అది లీగల్ బట్ నేనది వేరే డ్రగ్స్. అది ఒక యథాలాపంగా పిల్లలు అసలు 10వ తరగతి దగ్గర నుంచి మొదలైంది. అంటే పెద్ద స్కూల్స్ ఉన్నాయి, ఆ చుట్టుపక్కల పెద్ద వాతావరణం, స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అంటే అలార్మింగ్ ఉంది. తల్లిదండ్రులు 7వ తరగతి పైన చదువుకునే పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులు భయంగా బతికే పరిస్థితి ఉన్నది. దాన్ని నేను గుర్తించిన, దాని మీద ఫుల్గా ఫోకస్ పెడుతున్నా. ఈంత ఎలక్షన్లు అయిపోయినాక ఇంకా అగ్రెసివ్గా డ్రైవ్ చేస్తాను. అన్ని స్కూల్స్ కాలేజ్ వాళ్ళని పిలిపించినాము, కూర్చోబెట్టినాము, మాట్లాడినాము. ప్రతి కాలేజీలో ఒక మ్యూజికల్ టీచర్, ఒక ఫిజికల్ డైరెక్టర్ ఎట్లుంటాడో, ఒక సైకాలజిస్ట్, అంటే పిల్లల మూడు, పిల్లల ప్రవర్తన ఏం మాత్రం మారుతుంది అనిపించినా కూడా స్టడీ చేసి వాళ్ళని కంప్లీట్గా తరోగా ఎగ్జామిన్ చేయడానికి మీరు
పెట్టాల్సిందే, పెట్టకపోతే మీ మీద కేసు కడతాము, మీ స్కూల్ ఏదైనా దొరికిందంటే మిమ్మల్ని అక్యూజ్ చేస్తాం, పిల్లల్ని చేయము, మీ ప్రెమిసెస్లో ఏదైనా చిన్నది దొరికినా యాజమాన్యానిదే బాధ్యత, మీరు ఇన్ని లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసుకుంటే ఏషాలు వేసేటట్టే కుదరదని పబ్బులోళ్ళందరినీ బార్లోళ్ళని పబ్బులోళ్ళని అందరిని పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి కంప్లీట్గా సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం. అంటే ఒకప్పుడు ఏసీబీ, సిబిసిఐడి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎట్లయితే డిపార్ట్మెంట్ని తయారు చేసిండ్రో ఇప్పుడు నేను ఈ అంటే యాంటీ డ్రగ్స్ దాంట్లో, నార్కోటిక్స్ దాంట్లో కంప్లీట్గా ఒక డిపార్ట్మెంట్ డీజీ క్యాడర్ ఆఫీసర్ను పెట్టిన. అంటే కంప్లీట్ ఒక వర్టికల్నే తయారు చేసిన, ప్యారలల్ వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ రూమ్లో 2 ఫ్లోర్లు ఇచ్చేసిన కంప్లీట్ వ్యవస్థను. అంటే ఇప్పుడు ఒకప్పుడు సిబిసిఐడి అంటే పెద్ద ఇది ఉండే, లేకపోతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్, ఇప్పుడు నేను దీని మీదనే ఫుల్గా పెట్టిన టిఎస్ స్నాప్ అని. గుడ్ థింగ్ అది. దాని కంప్లీట్గా డీజీ పంజాబ్ ఆఫీసర్ అతను, డీజీ క్యాడరు, అంటే ఆ పంజాబ్లో ఉన్న పరిస్థితులు తెలుసు. ఆఫీసర్ సందీప్ సాండిలియా ఉన్నాడు కదా, సిటీ కమిషనర్ సందీప్ సాండిలియాని కంప్లీట్గా డెప్యూట్ చేసి ఆయనకు 40 కోట్లు కావాలంటే 50 కోట్లు ఇచ్చినాం ఎక్విప్మెంట్కి. ఇంతమంది ఆఫీసర్లు కావాలి, 130 మంది అంటే 200 మందిని ఇచ్చిన, టోటల్గా ఇచ్చిన. మీకు స్పెషల్ ప్రమోషన్స్ ఇస్తా అని చెప్పిన, శాలరీస్ 60% ప్లస్ ఇస్తా అని చెప్పిన, యాక్సిలరేటరీ ప్రమోషన్. అంటే నేను దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను, ఇంతకుముందు వేరే దాంట్ల మీద పెట్టారు. నా మార్క్ ఇదే. నేను ఈ రోజు ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేయబోయే ఈ వ్యవస్థ ఈ దేశానికే రేపు ఏ రోజైనా పనికొచ్చాడు. ప్రపంచంలో ఏ మూల నుంచి డ్రగ్స్ వస్తుందన్న తెలంగాణని కనుక్కోవాలి. ఇలా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్ఐబి వాళ్ళని ఎట్లయితే అడుగుతారో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, అట్లా డ్రగ్స్ అనేది దేశంలో ఏ మూలన కదిలినా తెలంగాణ వాళ్ళు గుర్తుపట్టగలరు అన్నంత వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేస్తున్నాను నేను. అంటే నా ఫోకస్ అంతా దాని మీదనే ఉంది. మీకు ఏంటంటే పెద్ద సవాలు రైతు రుణమాఫీ. మీరేమో August 15th అన్నారు, హరీష్ ఏమో రాజీనామా లెటర్ తీసుకుని వెళ్ళి అమరవీరుల స్తూపం దగ్గర కాసేపు కాలక్షేపం చేసి వచ్చాడు ఆయన. ఇప్పుడు 15వ తారీఖు తర్వాత రాజీనామాకి ఆయన రెడీ, బై ఎలక్షన్లో తేల్చుకుందాం అని చెప్తున్నాడు ఆయన. సాధ్యమేనా మీకు? సాధ్యం సార్, సాధ్యం పక్కా 100%. సింపుల్ సార్. నేనేం ఒట్లు పెడతాడని చెప్తాడండి మరి. ఇప్పుడు నేను 9 తారీఖు లోపల రైతు బంధు మొత్తం వేస్తా అని చెప్పిన, 6 తారీఖు నాడే వేసిన. ఏయంగానే కేసీఆర్ ఏమంటుండు, చూసినా నా భయానికి ఎంబడే వేసిండు, నేను పిడికిలు బిగించగానే రైతు బంధు వచ్చింది అంటుండు. ఇంత తిక్క మాటలు మాట్లాడితే ఎవడేం చెప్తాడు సార్? 15 ఆగస్టు అనేది ఎంత దూరం ఉంది? నేను ప్రభుత్వాన్ని నడుపుతున్నా, నేను బయట కూర్చొని మాట్లాడతలేను. నేను ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ప్రభుత్వం యొక్క వెసులుబాటు ఏంది, ప్రభుత్వం ఎక్కడి వరకు లోన్లకు పోవచ్చు, ప్రభుత్వం అప్పులు ఏం చేయొచ్చు, రీపే చేయాల్సిందేంది, ఇన్కమ్ ఏం పెరిగింది, జిఎస్టీలో నేను ఏం పెంచుకున్నా, ఇంకో దాంట్లో ఏం పెంచుకున్నా అనేది నాకు తెలుసు కదా సార్. అవును, అదే నేను ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తున్నా, 15th ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఓకే, హరీష్ మాట కట్టుబడి ఉంటే మంచిది, లేదు ఇంకోసారి మాట్లాడేటప్పుడన్నా జాగ్రత్తగా మాట్లాడితే బెటరు. ఎందుకంటే ఇంకా రాష్ట్ర రాజకీయాలలో ఎక్కువ కాలం ఉండాలి కదా ఆయన. సో అందుకోసం అని అందరూ వాళ్ళ మామలాగానే అనుకుంటే తప్పవుద్ది. అందరూ వాళ్ళ మామలాగా ఉండరు కదా. ఇక్కడి వరకు నేను ఏం చెప్పినా ఏం చేసినా నా ట్రాక్ రికార్డ్ కూడా చూడాలి కదా. నేనేం కేసీఆర్ను కాదు కదా. అప్పటికాడికి సంతోష పెట్టడానికి సకలకులో పెట్టినట్టు అన్ని ఏ పడతాయి మాట్లాడేసి ఇక పోతే అటే పోతే టైప్ కాదు కదా. నేను రోజులో 18 గంటలు పబ్లిక్లో ఉండేటోళ్ళు. సో బట్ ఈ కేసీఆర్ కూడా అంటున్నాడు, ఈయన ముఖ్యమంత్రికి తగిన భాష మాట్లాడట్లేదు ఆయన అని. ఆ తోకమట్టగాడు అన్నాడు, చాలా అన్నాడు. నా కొడుకులు అన్నాడు, పిగుడుగా అప్పట్లో నిన్న కూడా అంటేనే నేను తిరగబడి మాట్లాడినా. అప్పటి వరకు నేను మాట్లాడలే. ఆయన బయటకు వచ్చి ఆయన భాష వల్గర్గా ఉండేతోటి నా సింపుల్ సార్, నేను ఎవరిని ముందు మాట్లాడాను. 2-3 సార్లు అన్న తర్వాత అన్ని కట్టగలిపి ఒక వేదిక గట్టిగా వేసి కొడతాను. నేను వేసి కొట్టేటప్పటికి నాకు ఆడియన్స్ ఉండాలని చూసుకుంటాను నేను. అంటే ప్రెస్ మీట్లు పెట్టి తిట్టా, ఓ 50,000 లక్ష మంది ఉంటే అప్పుడు ఆ మజా వేరు ఉంటుంది మనం మాట్లాడితే. సో అప్పుడు తీసుకొని కొడతా. సో నేను వారికి స్పష్టంగా చెప్తున్నా, ఈ తెలంగాణలో ఇలాంటి భాషా ప్రయోగానికి వారే పితామహులు. అది వారు ఇప్పటికన్నా దిగిపోయినాకైనా వ్యవహారాన్ని మార్చుకుంటే మంచిది. నేను మాట్లాడతా కానీ మీరు నన్ను ఏమనొద్దు అంటే అది కుదరదు నా దగ్గర.
నేను పదే 2-3 సార్లు చెప్పిన వారు పెద్దలు జానారెడ్డి గారు మర్యాద కూరుకున్నారు, జయపాల్ రెడ్డి గారు మర్యాద కూరుకున్నారా, నాకు అంత మర్యాద లేదు, నీ పట్ల అంత నాకు గౌరవం లేదు. సో అన్నట వాళ్ళని అవమానిస్తుండు రేవంత్ రెడ్డి అంటుండు. వాళ్ళని అవమానిస్తలేను, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నువ్వు చిల్లర మాటలు మాట్లాడినా వాళ్ళు ఇచ్చే చిల్లరతో చిల్లరతో మనకెందుకని వాళ్ళు దూరంగా జరిగింది. నాకు ఇవ్వడం చిల్లరేసాలు వేసి చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళకి నాకు ఆ తేడా ఉంది. జనరేషన్ గ్యాప్ అనుకోండి, మైండ్ సెట్ అనుకోండి, అందుకోసమని. సో జూన్ 4 తర్వాత స్టెబిలిటీ వచ్చేసి రాజకీయంగా ప్లస్ ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా స్టెబిలైజ్ అయిపోతాం. 100% సార్. నేను ఈ ఎలక్షన్ ఫేజ్ అయిపోగానే ముఖ్యమంత్రి లాగానే వ్యవహరించి రాష్ట్రాన్ని చక్కదిద్ది నిజంగా ప్రజలకు ఒక కమిట్మెంట్ తో కన్విక్షన్ తో అంటే మోర్ మెచ్యూర్డ్ రేవంత్ రెడ్డిని చూడొచ్చు. 100% మీరు చూడొచ్చు. మీరు డిసెంబర్ 3 కంటే ముందున్న రేవంత్ రెడ్డిని డిసెంబర్ 7 నుంచి మార్చి 17 వరకు 100 రోజుల రేవంత్ రెడ్డిని మీరు చూడాలి. మార్చి 17 నుంచి ఇప్పుడు నేను పార్టీ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నా. అవును, నేను ఆయన వేదికెక్కి మోడీ గారు వచ్చి ఆయన స్థాయిలో ఆయన మాట్లాడే భాష ఆయన లెవెల్లో లేదు కదా, అమిత్ షా గారి భాష ఆయన లెవెల్లో లేదు కదా. ఇది జాతీయ స్థాయిలో అన్ని ఈ స్టేట్కు నేనే కదా కౌంటర్ ఇవ్వాల్సింది. ఈ స్టేట్లో వచ్చి మాట్లాడుతున్నదే నా గురించి, టార్గెట్ చేస్తున్నదే నన్ను. నేను వెనక్కి తిరిగి ఇవ్వకపోతే ఏమంటారు, భయపడిపోయిండు రేవంత్ రెడ్డి, సరెండర్ అయిపోయిండు రేవంత్ రెడ్డి. అది మీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం పెంచాలన్నా మీకు తప్పదే కదా. సో నా టెంపర్మెంట్తో పాటు నేను క్యాడర్స్ని కూడా అన్నీ చూసుకోవాలి, నేను ఎలక్షన్ చేయాలి కదా. అలాగే ఇప్పుడు జనానికి కూడా ఏంటంటే కిక్ రావాలంటే అలవాటు చేసి పెట్టేశారు. అక్కడ వడంగల్ నారాయణపేట ప్రాంతంలో కల్తీకాలు అలవాటు ఒకప్పుడు మహబూబ్ నగర్ కల్తీకాలు ఒక గంట అంటారు కదా, అది ఎక్కువ కలపాలి. అది లేకపోతే వచ్చినట్టు పిచ్చిగా వేసి గోడలకు పోయి తల గుద్దుకోవడాలు ఇవన్నీ చేసేటోళ్ళు, అట్లాంటి దానికి అలవాటు చేసింది కేసీఆర్. సో మేము ఎవరం కూడా మోరార్లెస్ ఆ లైన్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, సో ఆల్ ది బెస్ట్. ఎలక్షన్స్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామన్న మీ నమ్మకం నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ సార్.